ఇంటర్ తర్వాత ఐఐటి, జేఈఈ, నీట్ లక్ష్యమా? ఉన్నత చదువులకు సరైన పునాది అకాడమీ మాధాపూర్. మరి ఆంధ్రప్రదేశ్‌లో రంపచోడవరం, తూర్పుగోదావరిలోకి వచ్చిన పులి ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు? అది కూడా అక్కడి నుంచే వచ్చింది సార్. ఏంటంటే మీరు ఎక్కడి నుండి? ఒకసారి కవల్ టైగర్ రిజర్వ్ నుంచి అంటే మహారాష్ట్ర నుంచే వచ్చేసినాయి అన్నమాట ఇవన్నీ కూడా. అవునా? యెస్. అయితే ఇవన్నీ కూడా ఆహ్, ఇదేంటంటే ఒకే రకమైనటువంటి మీరు ఒకసారి మ్యాప్ చూస్తే, ఆ మ్యాప్ గనుక మనం పరిశీలిస్తే ఏది వెజిటేషన్ మ్యాప్ అంటే చెట్లు, అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయని గాని ఆలోచిస్తే క్లియర్‌గా ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి తడోబా, ఆదిలాబాదు, తర్వాత కరీంనగరు, ఖమ్మము, ఈస్ట్ గోదావరి ఇట్లా ఇదంతా కలిసే ఉంటది యాక్చువల్‌గా. హుహు. మనం మ్యాప్ చూస్తే తెలుస్తది. ఆ పచ్చదనం కనిపిస్తదనమాట. హుహు. కాకపోతే రకరకాల కారణాల కారణం వలన అవి మధ్యలో ఫ్రాగ్మెంటేషన్ జరగడము, లేకపోతే వ్యవసాయానికి మారిపోవడము ఇలా జరిగిందనమాట. హుహు. కానీ నిజానికి అదంతా కలిసి ఉన్నటువంటిదే అదంతా. మళ్ళీ లాస్ట్‌కి మళ్ళీ అది చివరికి వెళ్ళి అటు ఏది ఏఓబి మీరిందాక అన్నారు గదా! ఒరిస్సా అటువైపు గూడా వెళ్ళిపోతదది. ఓకే. అట్లా. ఇదంతా కనెక్టింగ్ ప్యాచెస్ ఇవన్నీ కూడా. హుహు. అయితే ఇంకొకటేంటంటే కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తడోబా, అలాగే మన దగ్గర కవల్ టైగర్ రిజర్వ్, అలాగే ఛత్తీస్‌గఢ్‌లో ఇంద్రావతి టైగర్ రిజర్వ్. హ్మ్. ఇవి టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు. వీటిని కనెక్ట్ చేస్తూ కారిడార్స్ అనేటువంటివి ఉంటాయి. కారిడార్ అంటే వసారా అంటాం కదా. అవును. ఒక రూమ్ నుండి ఇంకో రూమ్‌కి వెళ్ళాలంటే మనం కారిడార్ నుంచి వెళ్తాం. హ్మ్. అట్లాగే కొన్ని ప్రాంతాలు కారిడార్ ప్రాంతాలు ఉంటాయి. అక్కడి నుంచి కూడా వెళ్తుంటాయి అన్నమాట అవి. వెళ్ళి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా నుండి ఇంకొక ప్రొటెక్టెడ్ ఏరియా లైక్ ఒక టైగర్ రిజర్వ్ నుండి ఇంకో టైగర్ రిజర్వ్ ఏరియాకి వెళ్తుంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా బయటికి రావడానికి కారణాలు గనుక గమనిస్తే ఏవైనా కూడా టైగర్ అనే కాదు ఏవైనా కూడా ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ జరగాల్సి ఉన్నటువంటి కారణం వాటి యొక్క ఆవాసం నాశనం కావడం. అది మొట్టమొదటి కారణం. బట్ ఆవాసం దెబ్బతింటుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. చెట్లు నరకడం కావచ్చు, లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, ఇలాంటివి అన్నమాట. అలాగే కొన్ని జంతువులను చంపడం కావచ్చు, ఇలాంటివన్నిటి. ఫస్ట్ ఆవాసం దెబ్బతినడం అనేటువంటిది ఒకటి. రెండవది ఆవాసం ముక్కలు కావడం, అంటే ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా ఒక పొడుగ్గా ఉన్నటువంటి ఏరియా ఉంది. మధ్యలో పెద్ద రోడ్ వెళ్ళడము, లేకపోతే మధ్యలో వ్యవసాయానికి అక్రమంగా చెట్లు కొట్టేయడము, ఆ ఏరియా మొత్తం క్లియర్ కావడము, ఇలాంటివి మన దగ్గర చాలా జరిగాయి. ఓకే. ఇక్కడనే కాదు ఎక్కడైనా చాలా దేశం మొత్తంలో ఉన్నాయి. వేరే ప్రపంచ దేశాల్లో కూడా చాలా చోట్ల ఉంది. సో ఒకప్పుడు వాటి ఆవాసం ఎట్లయితే ఇంటాక్ట్గా ఉండేదో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బికాజ్ ఆఫ్ మన మనిషి యొక్క ఇంటర్ఫిరెన్స్ కారణంగా దాంట్లోకి వ్యవసాయం పేరుతోటో లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా కావచ్చు. అది ఇంకొకటి ఏంటంటే దానికి కావాల్సినటువంటి ఆహారం లేకపోవడం సమృద్ధిగా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, వారానికి దానికి ఒకటి కావాలి, తినాల్సిందే ఆహారం. తినడం కోసమే, అదే దాచిపెట్టుకోవడం కోసమే కాదు, తినడం కోసమే, అప్పటి వరకు తినడానికే. సో అవి కూడా ఏం చేస్తున్నారంటే హంటింగ్, అదే పోచింగ్ అంటారు, చంపేస్తుంటారు. అలా ఆహారం కూడా వాటికి దొరకదు. ఆహారం కూడా దొరకకపోవడం కూడా దానివల్ల కూడా అది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక దగ్గర అంటే నీటి సౌలభ్యం కూడా ఉండాలి. సరే, అది తర్వాత ప్రయారిటీ అనుకోండి. ఇలా రకరకాల కారణాలు. ఇంకొకటి ఆడపులి అనుకోండి మగపులి కోసం, లేక మగపులి ఆడపులి కోసం మేటింగ్, దాని గురించి కూడా వెళ్తాయి. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తాయి. ఇలా కొన్ని కిలోమీటర్ల మేరకు అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఈవెన్ కొన్ని వందల కిలోమీటర్లు కూడా వెళ్తాయి. ఇవన్నీ కారణాలు వాటన్నిటికీ కూడా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆవాసం నాశనం కావచ్చు, లేకపోతే అందులో వాటి యొక్క ఆహారం వాటికి దొరకకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ. ఇంకా కొన్ని సందర్భాల్లో అన్నీ బాగుంటాయి కానీ వాటి సంఖ్య పెరుగుతుంది, టైగర్ల సంఖ్య పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తడోబానే అనుకో. తడోబాలో దేనికైనా కూడా ఒక క్యారింగ్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం ఉందనుకోండి, దాంట్లో ఉండాల్సిన జనాభా ఉండాలి. అంతకంటే పెరిగిందనుకోండి అవి ఉండలేవు. మనుషులు కూడా అంతే. ఒక నలుగురికి కట్టినటువంటి ఇంట్లో ఇంకో నలుగురు పెరిగారనుకోండి, ఇద్దరు పెరిగారనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా ఎంత స్పేస్ కోసం మనం ప్రయత్నిస్తున్నట్టుగా అది కూడా. అదే టైగర్ విషయంలో ఏంటంటే ఇది టెరిటోరియల్ యానిమల్. దానికంటూ ప్రత్యేకంగా తప్పనిసరి కొంత టెరిటరీ ఉండాలి. అది ఎన్ని కిలోమీటర్లు ఉండాలి? ఎస్, అది ఇదివరకు కూడా నేను గతంలో మనం డిస్కస్ చేసాం ఈ విషయం. దానికి స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఇది అంతా కూడా సైన్స్ సార్, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ ఓన్లీ. మనం అనుకుంటాం దాని గురించి మనకు తెలియక మాట్లాడతాం, కానీ ఎలా ఉంటుందంటే
దానికి దొరికేటువంటి ఆహారాన్ని బట్టి దాని ఏరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 చదరపు కిలోమీటర్ల ఏరియాలో దానికి కావాల్సిన దుప్పులు, జింకలు, ఆహారం, నీళ్లు, అలాగే అన్‌డిస్టర్బ్డ్ హ్యాబిటాట్ అంటే డిస్టర్బెన్స్ లేనటువంటి ఆవాసం ఉందనుకోండి చాలు, అంతే. ఇక అది మిగతా ఏరియాకి పోదు, ఇక అవసరం లేదు. లేదు ఇంకా 5 కిలోమీటర్లనే ఉందనుకోండి, 5 కిలోమీటర్లే దానికి కావాల్సినవి ఉన్నాయనుకోండి, ఆ 5 కిలోమీటర్ల వరకే దాని టెరిటరీని ఏర్పరచుకుంటుంది. ఒకళ్ళు మీటింగ్ కావాల్సిందే లేకపోతే అంటే అది కూడా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. సరే, ఒకవేళ కావాలనుకుంటే వెళ్తే వస్తుంది, అది అంతే. అలాగే ఇంకేంటంటే పులి యొక్క టెరిటరీలో ఆడపులుల యొక్క టెరిటరీ కూడా ఉంటుంది. అలా కూడా ఉంటుంది, లేక వెళ్ళైనా వస్తుంది అది. ఓకే. సో నేను ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కారణాలలో దుప్పులు, జింకలు ఇట్లాంటి వాటిని చంపేయడం వలన వెళ్ళిపోతుందని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, కొన్ని దుప్పులు, జింకలు చనిపోయినాయి అనుకోండి, మనం చంపేసేటప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఏరియా 10 చదరపు కిలోమీటర్లు కాస్త 20 చదరపు కిలోమీటర్లు పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది, మానవ ఆవాసాలు ఇంకేదైనా ఉంటే ఆ ఏరియా కూడా అందులోకి వచ్చేస్తుంది. అంటే దగ్గరలో అదే దానికి అంటే ఇంటరాక్షన్ అయ్యేటువంటి మనుషులతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకు, ఇందాక చెప్పినటువంటి కారణాలు. సో అంటే దానికి దొరికే ఆహారాన్ని బట్టి, దాని యొక్క ఆవాసాన్ని బట్టి, దాని యొక్క టెరిటరీ ఆధారపడి ఉంటుంది. మీరు గమనించి ఉంటారు. అంటే దీనికి కారణం ఎవరు, మళ్ళీ మానవ కార్యకలాపాల వల్లనే అట్లా అవుతుంటాయి అనమాట. ఇది ఒకటి. ఇందాక నేను తడోబా అని చెప్పాను. తడోబాలో అట్లాంటి సమస్య ఏం లేదు యాక్చువల్గా, కానీ తడోబా నుంచి కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అక్కడ మంచి ప్రొటెక్టివ్ మెజర్స్, కన్జర్వేషన్ మెజర్స్, సంరక్షణ కార్యక్రమాలు అవన్నీ తీసుకోవడం వల్ల వాటి సంఖ్య బాగా పెరిగిపోయిన తర్వాత, ఇందాక మనం ఒక 10 టైగర్స్ ఉండేటువంటి ప్రాంతం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక 5 టైగర్స్ వచ్చేసినాయి, మళ్ళీ పుట్టినాయి, కప్స్ వస్తుంటాయి. మళ్ళీ అవి పోవాలి మరి, ఎందుకంటే ఇది టెరిటోరియల్ యానిమల్ కదా, దానికి టెరిటరీ కావాలి కంపల్సరీ. అప్పుడు అదేం చేస్తుంది, ఇక అది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఏదైతే డామినెంట్ టైగర్ ఉంటుందో అది ఉంటుంది, ఎందుకంటే అది డామినెంట్ కదా, వేరే దాన్ని తోసేస్తుంది. అక్కడ నుంచి అది బయటకు వచ్చేసి ఇట్ విల్ బి బయటికి ఏంటి సర్చింగ్ ఫర్ టెరిటరీ, కొత్త టెరిటరీ కోసం వస్తుంది. దగ్గరలో కనుక ఏదైనా టెరిటరీ ఉందనుకోండి, ఫారెస్ట్ ఉందనుకోండి, అందులోకి వచ్చేస్తుంది. దాంట్లోకి వచ్చినప్పుడు కొత్తగా వచ్చింది కదా, అంతా కొత్తే, దానికి కొత్తే, ఇక్కడున్న మనుషులకు కొత్తే, కాబట్టి అంతా ఎస్ అది సమస్యగా మనం పరిగణిస్తాం దాన్ని అంతా. కానీ ఏం జరిగింది యాక్చువల్గా, అక్కడ దానికి టెరిటరీ లేకపోవడం, అక్కడ జనాభా పెరగడం వలన టెరిటరీ లేకపోవడం అనేది ఇట్ ఈస్ ఏ నేచురల్ ప్రాసెస్, అది ప్రకృతి సహజమైన విషయం కదా. కానీ కొత్త ఏరియాస్కి వచ్చేసరికి దానికి కొత్తగానే ఉంటుంది, నేచురల్గా వచ్చింది అది, కానీ మనకు కొత్తగా ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే దగ్గరలో ఉన్నటువంటి ఏరియాస్లో ఈ సమస్య లేదు. ఇప్పుడు కాగజ్ నగర్, ఆదిలాబాద్, ఇక్కడ టైగర్లకి సమస్య లేదు. కానీ కొంచెం దూరంగా వెళ్ళిపోయి వేరే ప్రాంతాల్లో, ఇప్పుడు ఎప్పుడూ కనబడినటువంటి ప్రాంతాలకు వెళ్ళేసరికి ఇప్పుడు మనకు కొత్తగా ఉంది. అంటే మనకు కొత్తగాని అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి సార్. అవేంటంటే కొన్నింటికి వాటి యొక్క సహజాతాలు ఉంటాయి అన్నమాట. అంటే బేసిక్ ఇన్స్టింక్ట్స్ అంటాం కదా, ఆ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి కొన్నిటికి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైగర్స్ ఇప్పుడు వరంగల్ ములుగు ప్రాంతం నుంచి కూడా ప్రయాణం చేసేటి. నేను ములుగులో పనిచేస్తున్న కార్యక్రమం అది ఆ సమయంలో. అయితే అవేంటంటే అక్కడ ఎవరు అరే ఇప్పుడు పులి ఇక్కడ తిరగడం ఏంటి అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే ములుగు అనేటువంటిది అదే స్టార్టింగ్ పాయింట్ ఫారెస్ట్ స్టార్ట్ కావడానికి వరంగల్ జిల్లాలో, పాత వరంగల్ జిల్లాలో. అక్కడ ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్ టైంలో అక్కడ టైగర్ ఉంటుందని ఎవరు అనుకోలేదు, కానీ టైగర్ అక్కడ రిపోర్ట్ అయింది. ఎందుకు అంటే అవన్నీ కూడా ఒకప్పుడు ఒక 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, ఇంకా అంతకంటే వెనక గనక పోతే ఆ ప్రాంతంలో అక్కడ టైగర్స్ విపరీతంగా ఉండేటివి. ఇదంతా కూడా మనదంతా కూడా మంచి టైగర్ ల్యాండ్స్కేప్. ఇది టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతమే ఒకప్పుడు, కాకపోతే ఈ తరానికి అది ఉన్నట్టుగా తెలియదు. అంటే మన పాత తరంలో ఉన్న టైగర్లకు వాసన చూసుకుంటూ వస్తున్నాయి, నానమ్మ ఇల్లు వచ్చినట్టు. అలా వాటికి నేచురల్గా ఇన్స్టింక్ట్స్ అలా ఉంటాయి. కాబట్టి మూలాలు ఎక్కడున్నాయో చూసుకుంటూ వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అదే దారిలో అవి వెళ్ళిపోతుంటాయి, ఇన్ సర్చ్ ఆఫ్ టెరిటరీ, ఇన్ సర్చ్ ఆఫ్ మేట్. ఓకే, అట్లా అదే ఆడపులి అయితే మగపులి. సార్ ఇప్పుడు ఎక్కడో తడవా నుంచి వచ్చిన టైగర్
ఇప్పుడు రంపచోడవరం ఫారెస్ట్‌లోకి వచ్చిందనుకోండి. అక్కడే ఉంచమంటారా? తీసుకెళ్ళి జూలో పెట్టమంటారా? అంటే అక్కడ ఇష్యూస్ ఏం లేనప్పుడు ఉంటది సార్. అది ఆటోమేటిక్‌గా ఉంటది. దానికి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. దాని యొక్క నేచురల్ హ్యాబిటేట్‌లో అది ఉంటది. హ్మ్. కానీ ఎప్పుడైతే అది బాగా ఏంటి ప్రాబ్లమ్ యానిమల్‌గా మారిందనుకోండి. అంటే ఇంజ్యూరీస్ కావడమో, లేకపోతే బాగా ఎక్కువగా జనాల నుంచి వ్యతిరేకత రావడమో, లేక ప్రాణ నష్టం జరగడం ఇలాంటి అవకాశం ఉంటే మాత్రం అప్పుడు దాన్ని తీసుకెళ్తారు. అంతేగాని మామూలుగానైతే ఏం జరగదు. హ్మ్. ఎందుకంటే సార్ ఒక విషయం ఇక్కడ టైగర్ యొక్క ఆహారంలో మనిషి అనేవాడు ఉండడు. హుహు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ అది అక్కడి నుంచి వచ్చింది. అది ఎన్ని ఊళ్ళు తిరిగిపోయింది ఇప్పుడు అంత దూరం వెళ్ళడానికి? చాలా ఊర్లు. కానీ ఎక్కడన్నా మనుషుల మీద జరిగిందా ఎక్కడన్నా? లేదు. జరగలేదు కదా! మనిషిలో అంటే దాని యొక్క ఆహారంలో ఉండరు. దాని యొక్క ఆహారం ఏంటంటే ప్రధానంగా అంగ్యులేట్స్ అంటారు. అంటే గిట్టలు ఉన్నటువంటి జంతువులు. హుహు. వాటిని తింటది అది అంతే. వేరే వాటిని తినదు. హ్మ్. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. జరగవని కాదు. కొన్ని జరుగుతాయి. అదేంటంటే మిస్టేక్స్ కొన్ని. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెజ్జూరు ప్రాంతంలో, రెబ్బెన ప్రాంతంలో 1, 2 ఏరియాస్‌లో ఒక 2, 3 ఏళ్ల కింద జరిగాయి. దాడి చేసి ఒకరిద్దరిని చంపేసింది. వాళ్ళేంటంటే కూర్చున్నారు ఆళ్ళు. ఇట్లా కూర్చున్నప్పుడు అది మిస్టేక్ అవుద్దనమాట. అంటే అది యానిమల్ అనుకుంటది. అచ్చా! మనిషిని ఇట్లా కూర్చున్నప్పుడు. ఓకే. 4 కాళ్ళ జంతువుగా అనుకుంటది. కూర్చున్నప్పుడు ఎలా ఉంటది సైజ్ తక్కువైపోతాం కదా! మనలో సగం 3 ఫీట్లే ఉంటాం. అప్పుడు అదేదో యానిమల్ అనుకోని టక్‌న దాడి చేస్తది. అంటే నిల్చుంటే కట్ చేయదు. నిల్చుంటే ఏం చేయదు. అట్లేం లేదు. ఓకే. నిల్చున్నా చేయదు. దాని ముందు పరిగెడితే చేస్తదా? పరిగెట్టకూడదు. పరిగెడితే ఏమవుద్దంటే అది డిస్టర్బ్ అవుతది. అదేమన్నా నన్నేమన్నా చేస్తున్నారేమో అని అది అనుకునే ఛాన్సెస్ అసలు దానికి ప్రాణ భయం. యెస్. అంతే దేనికైనా. తప్పకుండా ఏ యానిమల్‌కైనా భయం ఉంటది. బాగా భయం ఉంటది. అందుకనే చూడండి మనం ఇప్పుడు ఈవెన్ ఎకో టూరిజం ఏరియాస్‌లో కూడా వెళ్ళినప్పుడు మనకు యానిమల్స్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి. టైగర్ లాంటివి అయితే అది మనల్ని చూస్తది చాలా సార్లు గానీ, మనం దాన్ని చూడడం చాలా తక్కువ. హ్మ్. వెళ్ళిపోతుండే. ఎందుకంటే భయం అది. ఒక రకమైనటువంటి భయం వాటిలలో అది ఉంటదనమాట. సహజంగా ఉండేటువంటి భయం. హ్మ్. కొన్ని బాగా ఎక్కువ పాపులర్ ఎకో టూరిజం డెస్టినేషన్స్‌లో మాత్రం కొంచెం అలవాటు పడిపోయి దగ్గరకొస్తుంటాయి. హుహు. అలవాటు పడతాయి అవి. అంతేగాని యాక్చువల్‌గా సహజంగా ఉండే ఏ యానిమల్ అయినా గూడా దానికి భయం ఉంటది బాగా. బాగా అంటే బాగా భయం ఉంటది. అందుకని మళ్ళీ ఎందుకు ఇంకొకటేంటంటే వాటి సెన్సెస్ బాగా స్ట్రాంగుంటాయి. వినడం, హ్మ్. చూడడం బాగా చూస్తదది. మనల్ని ఈజీగా గమనిస్తది. ఈజీగా వింటది. విని రిట్రీట్ అయిపోద్దది దూరంగానే. ఒక 100, 200 మీటర్ల దూరం నుండే మనల్ని గమనించేసి అంటే ఏంటి మనుషులు వినికిడి వినా? లేదంటే యెస్. ఏ ఏదైనా జంతు సౌండ్ వచ్చిందా? ఏ జంతువు అని కాదు. మనుషులు ముఖ్యంగా. హుహు. వేరే వాటితోటి సమస్యలేమి ఉండవు వాటికి. హ్మ్. టైగర్‌కి వేరే దానితోటి ఏం సమస్య ఉంటది? ఏముండదు. వీడు మన కోసం చొర్రని వెళ్ళిపోద్దేమో అది. అంటే భయం ఉంటది. ఒక రకమైనటువంటి ఎలూఫ్‌నెస్ ఆహా. దూరంగా ఉండడం అనేది. ఏ యానిమల్ అయినా అంతే. వైల్డ్ యానిమల్ ఏదైనా గానివ్వండి మీరు. ఓహ్! వేరే ఏవైనా. సార్ ఒకసారి మనం పులి గురించి మాట్లాడదాం మరొకసారి. పులి ఒక అడవిలో మీరు చెప్పిన అడవిలో దాని టెరిటరీలో ఉండి వేటకి వెళ్తున్న సమయాన్ని అంటే ఆ ప్రాంతంలో జింకలు ఉన్నాయి, దానికి కావాల్సిన ఫుడ్ ఉందని ఎలా గుర్తిస్తది? అది ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తున్న విషయాన్ని నేచర్ ఏమైనా చెప్తాదా? లేదు మిగతా జంతువులు ఎలా గుర్తిస్తాయి? పులి వస్తుంది వేట కోసం అని. అంటే వాటికి కూడా సెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ మీరు మామూలుగా వీడియోలు ఇట్లాంటి వాటిలలో కూడా చూసేదే. నేను కొత్త విషయం ఏం కాదు నేను చెప్పేది. టైగర్ వస్తుందనుకోండి అన్నీ అలర్ట్ అయిపోతాయి. టైగర్ ఎట్లా అయితే నేను ఇందాక ఎన్ని జంతువులు మనుషులను చూసినప్పుడు ఇంకా చూసినప్పుడు అలర్ట్ అయిపోతాయి అని చెప్పినాను కదా! సేమ్ అట్లాగే టైగర్ వస్తుంది అంటే మిగతా యానిమల్స్ అన్నీ కూడా అలర్ట్ అయిపోతాయి. ఎలా తెలుస్తది? సెన్సెస్ అవి అంతే. ఆ సెన్సెస్ ఉంటాయి వాటికి. అంటే ఆ జ్ఞానేంద్రియాలు ఆ విధంగా పనిచేస్తాయి మొత్తం. పైనున్న కొన్ని పిచ్చుకలు, పక్షులు అలర్ట్ ముఖ్యంగా చేస్తాయట కదా? లంగూర్స్ లాంటివి. ఆ! లంగూర్స్. లంగూర్ అంటే కొండముచ్చు అంటాం కదా! అవును. ఆ కొండముచ్చులు పైన ఉంటాయి. ఆ! అయితే మిగతా అన్నిటికంటే కొండముచ్చుకు కింద ఏం జరుగుతోంది కనబడే అవకాశం చాలా ఎక్కువ. ఓహో! కాబట్టి అది గమనిస్తది. గమనించి కాల్ చేస్తది. ఇట్ ఈస్ కాల్డ్ అలారం కాల్. హుహు. అలారం కాల్ అన్నట్టు. అంటే కింద ఏమైనా ముఖ్యంగా స్పాటెడ్ డియర్ ఉంటాయి కదా! ఆ స్పాటెడ్ డియర్ అవి మేస్తుంటాయి మామూలుగా. ఏది చుక్కల దుప్పులు. చుక్కల దుప్పులు మేస్తుంటాయి. దానికంటే ఫస్ట్ కనిపించేటువంటిది లంగూరుకు. ఎందుకంటే ఇది చెట్టు మీద ఉంటది కాబట్టి. హ్మ్. అది చూస్తది. చూసి వెంటనే అలారం కాల్ చేస్తది. హ్మ్. చేస్తే అది వెంటనే ఇవి అలర్ట్ అయిపోయి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడమా, లేక గమనించుకుంటూ చూడడమా చేస్తాయన్నమాట. హ్మ్. సో, ఇట్లా ప్రతి ఒక్కటి. ఎందుకంటే అది టాప్ ప్రెడేటర్ కాబట్టి హ్మ్. చంపడానికి అది వేటాడడానికి దానికి తప్పనిసరి అది చేస్తది. సరే అక్కడ జింకలు గుంపుందన్న విషయం పులికెలా తెలుస్తది? అంటే సార్ ఒకటేంటంటే టైగర్ చేసేటువంటిది ఎప్పుడు కూడా దాని వేట విధానం అంతా డిఫరెంట్‌గా ఉంటది. అదేం చేస్తదంటే మనం ఏదో జనం మామూలుగా అనుకునేది ఏంటంటే పరిగెత్తి, పరిగెత్తి దాన్ని పట్టుకుంటదని అనుకుంటారు. అవును. కానీ అది ఏం పరిగెత్తదు. హ్మ్. అసలే పరిగెత్తదు. హ్మ్. ఒక దగ్గర కూర్చొని ఉంటది. అంబుష్ ప్రెడేటర్ అంటారు దాన్ని. అంబుష్ అంటే మీకు ఐడియా తెలుసా? మాటేయడం. ఆ! మాట వేసి అక్కడ కూర్చొని ఉంటదది. ఎక్కడ కూర్చుంటది? దానికి తెలుసు. ఎక్కడ దానికి ప్రే దొరుకుద్ది. ఆహారం ఎక్కడ దొరుకుద్ది. ఎక్కడ
వీటికి ఏంటి గడ్డి కావాలి కదా, గడ్డి ఇతరత్ర జంతువులు ఇవే కదా తినేది. ఆ మెడోస్ అంటే పచ్చిక పేర్లు ఎక్కడున్నాయి, తినేటువంటి ఎక్కడున్నాయో దానికి తెలుసు. ఆ ప్రాంతాల్లో ఉంటుంది అది. అక్కడ కూడా నక్కి కూర్చొని ఉంటుంది. లేకపోతే ఇంకొకటి ఏంటి, వాటర్, నీళ్ళ కోసం ప్రతి జంతువు రావాల్సిందే కదా, ఆ ప్రాంతం అక్కడ కూర్చొని ఉంటుంది అది. అంతే, ఇవి ప్రధానమైనటువంటి, మిగిలినవి కూడా ఉండొచ్చు కానీ ఇవైతే ప్రధానం. అక్కడ కూర్చొని ఉంటుంది అది, కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది అంతే. దగ్గరికి రాగానే టార్గెట్ని చూసుకొని దాని మీద పడుతుంది, పట్టేసి దాన్ని చంపేస్తుంది అంతే. అది కూడా మనం మళ్ళీ ఇంకొక అపోహ ఏంటంటే టైగర్ అంటే ఇక అన్ని అదేంటి చేయగానే వేట మొదలు పెట్టగానే ఖచ్చితంగా చంపేస్తుందని అనుకుంటారు కానీ అసలే కాదు అది. ఓ 20 సార్లు అది ప్రయత్నం చేస్తే 1 లేక 2 సార్లు సక్సెస్ అవుద్ది అంతే. మిగతా సార్లు అంతా ఫెయిలే. ఎందుకు, ఇదెంత రెడీనెస్ తోటి ఉందో ఎదుటి యానిమల్ కూడా తప్పించుకోవడానికి అన్ని రకాలుగా చేస్తుంది. అంతేకాదు దాని శాయశక్తులు అది కృషి చేస్తుంది. దీనికేమో ఆహారం కోసం ఇది చేస్తుంది, అదేమో ప్రాణం కోసం అది చేస్తుంది. కాబట్టి ఇక్కడ దొరకడం కూడా చాలా కష్టం. అట్లా అయితే ఇలాంటి ప్లేసెస్ చూసుకొని అక్కడ ఉంటుంది అనమాట. సీక్రెట్గా ఉంటుంది అది. చాలా పేషెన్స్ ఉండాలి టైగర్కి. ఏమంటారంటే ఎండ్లెస్ పేషెన్స్ అంటారు. ఎండ్లెస్ అంతం లేదు, అంత పేషెన్స్ ఉండాలి. ఉంటేనే అది దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఎందుకంటే ఇదేంటంటే ఒక్కసారి పరిగెత్తలేదు టైగర్. పరిగెత్తేదో ఏది మన చీతా ఉంది చూసారా, చీతా కానీ లెపర్డ్ కానీ వాటిలాగా పరిగెత్తలేదు. అవి వాటి యొక్క బాడీ అదంతా కూడా స్లీక్గా ఉంటాయి, సన్నగా ఉంటాయి. కానీ టైగర్ అనేది అలా ఉండదు, బాగా రోబస్ట్ ఉంటుంది. అది 200-300 కిలోలు ఉంటుంది. అంటే ఒక పులి 300 కేజీలు హైయెస్ట్ 200 అయితే కామన్ కదా, 150-200 కేజీలు ఈజీగా ఉంటుంది. సో అది అంత బరువుతోటి ఎట్లా పరిగెత్తిద్ది? ఒకవేళ పరిగెత్తినా కూడా ఒక 5-10 మీటర్ల వరకు పరిగెత్తిద్ది అంతే. అంటే సడన్ రష్ అక్కడ వరకు టక్కున వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది. పట్టుకుంటే దొరికితే ఓకే, దొరకకపోతే ఇట్ విల్ కమ్ బ్యాక్. అంతేగాని దాన్ని బట్టి పరిగెత్తడం అసాధ్యం. ఎందుకంటే దాని యొక్క శరీరం ఆ విధంగా ఉంటుంది. ఎందుకు అంటే అది డెన్స్ ఫారెస్ట్ యానిమల్ అనమాట. అది అంటే ఫారెస్ట్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ, ఫారెస్ట్లో పరిగెత్తడం సాధ్యం కాదు. ఓకే, ఎక్కడైతే గడ్డి నీళ్ళలు, గడ్డి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటాయో, గ్రాస్ ల్యాండ్స్, అక్కడ పరిగెత్తడం సాధ్యమవుతుంది. అంతేగాని ఇక్కడ పరిగెత్తడం సాధ్యం కాదు. సార్, పులి గడ్డిలో బాగా పరిగెడుతుందా, లేదా డ్రై ల్యాండ్ ఎక్కువ బాగా పరిగెడుతుందా, లేదా ఇందాక మనం రాజమండ్రి ఆ ప్రాంతంలో చూసాం ఒక పంట పొలాల్లో జంప్ చేసి వెళ్తుంటుంది, ఎక్కడ దానికి కంఫర్ట్గా ఉంటుంది? అంటే పరిగెత్తడం అనేది దాంట్లో ఉండదు సార్. యాక్చువల్గా పరిగెత్తదు. నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడంటే 5-10 మీటర్లు పరిగెత్తడం అనేది కేవలం వేటను పట్టుకోవడానికి మాత్రమే. ఒక 10-20 మీటర్లు అట్లా వేట కోసం కాకుండా దాని ప్రాణభయం ఉంది. లే మామూలుగా వెళ్ళిపోద్ది అంతే. పరిగెత్తడం అంటే అది అలసిపోతుంది. అంటే రాజమండ్రిలో చూసాం పొలాల్లో జంప్ చేసి వెళ్ళి దాకా, అంటే భయంతో కొంత దూరం వెళ్ళగలుగుతుంది అంతే. అంతేగాని మనలాగా ఏదో స్ప్రింట్ స్విమ్మింగ్ చేస్తుంటుంది పులి. బ్రహ్మాండంగా కొన్ని కిలోమీటర్ల వరకు స్విమ్మింగ్ చేసేస్తాయి. దాన్ని కూడా ఇందాక నేను చెప్పాను కదా, చాలా ఏంటంటే సహజాతం, అది కూడా చాలా ఇన్స్టింక్ట్. అది కొన్ని కిలోమీటర్లు, కొన్ని గంటల పాటు స్విమ్ చేసేసి బయటకు వెళ్ళిపోతాయి, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి. సహజంగా వాటికి ఉన్నటువంటి లక్షణం. ఆ మనిషి అయితే మనం నేర్చుకోవాలా, కానీ యానిమల్స్ వేటికి కూడా పుట్టుకతో వచ్చేస్తాయి. పుట్టుకతో వచ్చేటువంటి గుణాలు ఇందాక సహజాతం అంటే అదే, అట్లా అనమాట. దానికి ఉంటుంది అది. అందుకనే ఇప్పుడు మనం గోదావరి ఈ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ నుంచి ఇటు రావడము, లేకపోతే కృష్ణానది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు రావడం, ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి. అయితే అవన్నీ కొంచెం జాగ్రత్తలు పడతాయి, ఎక్కడి నుంచి వెళ్ళడం ఏంటి. ఈ దారులు, అడవిలో కూడా దారులు, ఇవన్నీ కూడా చాలా డెఫినెట్గా ఉంటాయి. మనం అనుకుంటాం అడవి అంటే మొత్తం ఎట్లా పడదక్కనే పోతాయి, అట్లా కాదు. దానికి కూడా ట్రైల్స్ ఉంటాయి, పాత్స్ ఉంటాయి. ఆ పాత్స్లో మాత్రమే వెళ్తాయి అవన్నీ కూడా పులి అట్లా. అంతేకాదు ఈ ఇప్పుడు మీరు నడవడం పోవడం గురించి మాట్లాడారు కదా, చాలా జాగ్రత్తగా వెళ్తుంది పులి. ఎందుకంటే దాని యొక్క ఇది ఉంది కదా, ప్యాడ్ ఉంటుందా, ఇక్కడ ప్యాడ్ ఉంటుంది, ఇక్కడ క్రింద ఈ పైన ఉన్నటువంటి, అంటే ఇది పైకి ఉంటుంది, ఇది పడదు. ఈ 4 పడతాయి. ఇవేంటి, కాలి వేళ్ళు, అంటే కాళ్ళే కదా మన టోస్, ఫింగర్స్ అనుకో, టోస్ అనమాట. ఈ 4 పడతాయి, ఇట్లనే ఈ ప్యాడ్ పడుతుంది. ఇది అనమాట దాని ముద్ర. ఇది ఎప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. మీరు పిల్లి చూడండి, ఇప్పుడు దీనికి పిల్లిని మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లి గురించి చాలా విషయాలు తెలుస్తాయి. పిల్లి మన ఇంట్లోనే ఉండేది కానీ, అది చూడండి. ఈ 4, ఇది ఒకటి, ఇది మెత్తగా ఉంటుంది. ఎందుకు అంటే మళ్ళీ సేమ్ ఇదే ఇందాక విషయమే. అది దాడి చేసేటప్పుడు దాడి చేయాలి కదా, ఎదుటి ఆహారం మీద పట్టుకోవాలి కదా. పట్టుకోవాలంటే ఏమాత్రం అక్కడ శబ్దం కావద్దు అంటే ఇది మెత్తగా ఉండాలి. అందుకని దాన్ని అట్లా ఇవాల్వ్ అయింది అన్నట్టు. మెత్తగా ఉంటుంది, వెళ్తుంది టక్కున. దాన్ని అంటే తెలియద్దు, దానికి బ్రేక్ తెలియకూడదు, ఇది ఉన్నటువంటి విషయం. అలా కాకుండా గిట్టల్లాగా ఉంది అనుకోండి, గట్టిగా ఉంది అనుకోండి, తెలియదు, సౌండ్ వస్తుంది, ఈజీగా తెలిసిపోతుంది. అట్లా అది ఇవాల్వ్ అయింది అనమాట.
అట్లా మెత్తగా 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 ఉంటది కదా! ఒక్కొక్కసారి ఫారెస్ట్‌లో ముళ్ళులు ఉంటాయి యెస్. అన్నప్పుడు. యెస్. కరెక్ట్ చెప్పారు. ఇక్కడేంటంటే ఇలా మెత్తగా ఉంటది కాబట్టి అది అట్‌మోస్ట్ కేర్ తీసుకుంటది. చాలా కేర్ తీసుకుంటది. ఎట్లా మంచి డస్ట్ ఉన్నటువంటి ఏరియాసు, కాలిబాటలు, మెత్తగా ఉన్నటువంటి ప్రాంతాలు వీటిని ప్రిఫర్ చేస్తది. అంతేగాని రాళ్ళు రప్పలకెళ్ళి ముళ్ళున్న కాడికి పోదది. ఒకవేళ గుచ్చుకుందనుకోండి ఏం చేస్తారు? గుచ్చుకుంటే ఇంతే సంగతులది. అందుకనే అంత ఇంపార్టెంట్ దానికి. ఓహ్! గుచ్చుకుందనుకోండి, గుచ్చుకుంటే అది చిన్న గాయమైతేనేమో దానికున్నటువంటి ఏంటి వ్యాధి నిరోధకత శక్తి ఉంటది గదా! హ్మ్. వ్యాధి నిరోధక శక్తితోటి ఇమ్యూనిటీ ఉంటది కాబట్టి అది గాయం మానిపోతది. హ్మ్. పెద్దగయిందనుకోండి హ్మ్. అది చచ్చిపోతదిగ. ఎందుకు? హుహు. గాయం పెద్దగయినప్పుడు ఆహారం సేకరించలేదు. హ్మ్. వేట చేయలేదు. హ్మ్. వేట చేయలేదు కాబట్టి ఆహారం దొరకదు. హ్మ్. దొరకక చచ్చిపోద్ది. అంతే. హ్మ్. అంటే ఒక ఇంజ్యూరీ అనేటువంటిది దానికి ప్రాణాంతకం గూడా అవుతది. హుహు. అందుకని అదేం చేస్తదంటే, చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి డెసిగ్నేటెడ్ ఏరియాస్, ఎప్పుడు ఉపయోగించేటువంటి ఏరియాస్, డస్ట్ ఉన్నటువంటివి, ఎలాంటి రాళ్ళు రప్పలు లేకుండా, ముళ్ళు లేకుండా ఇలాంటివి. సేమ్ దీన్నే ఈ పోచర్స్ దీన్నే ఉపయోగిస్తారు. ఇదే టెక్నిక్‌ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. హ్మ్. వాడేం చేస్తాడు, అది పోయేటువంటి దారిలో వెళ్తుందనుకోండి, అట్లాంటియన్నీ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు దొంగలు. పోచర్స్. హ్మ్. కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో కొన్ని అవునండి. మనం చూసా గూడా. ఆ! గ్యాంగ్ బార్తీస్, బవేరియాస్ అని అవును. అంటే వీళ్ళు ఒకప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజులకు వాళ్ళందరికీ గూడా ఆహ్, హంటింగ్‌లో హ్మ్. వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళనమాట. అట్లా ప్రొఫెషనల్స్ వాళ్ళు. ఆ విధంగా తర్వాత ఏమైంది ఈ హంటింగ్ అనేది 1972 వన్యప్రాణి చట్టం వచ్చిన తర్వాత అవన్నీ ఆహ్, నిషేధించడం అయింది. తర్వాత వాళ్ళకేమి ఉపాధి లేకుండా పోయింది. వ్యవసాయం అట్లాంటి పనులకు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఈ దీంట్లోకి మళ్ళీ ఇదేమైందంటే, ఈ టైగర్ గురించి కొన్ని మూఢనమ్మకాలు ఇలాంటివి ఉన్నాయి కదా! వీటి కారణంగా దీనికి ఒక మార్కెట్ ఇలాంటివి ఉండడం, వాటిని చంపడము, హ్మ్. ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళేం చేస్తారంటే, హ్మ్. ఈ దారిలో ఆ టైగర్ పోయేటువంటి దారిలో అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి, వాడేం చేయడు సింపుల్‌గా ఎండు పుల్లలు, ఎండు కట్టెలు దాన్ని అడ్డంగేస్తాడు అంతే. అదేం చేస్తది, వచ్చిన తర్వాత దానికి అర్థమైతది. ఇక్కడేదో ఎండు పుల్ల ఉందనంటే, అది కట్టె ఉందనంటే, అది డీటూర్ పక్కకు తీసుకుంటది. హ్మ్. డైవర్షన్ తీసుకుంటది. హ్మ్. ఆ డైవర్షన్ తీసుకునే కాడ వాడు ట్రాప్స్ ఏస్తాడు. హుహు. అందులో పడిపోతది. అంత సింపుల్. అంటే ఇక్కడ చూడండి అది మెత్తటి ప్యాడ్ కారణంగా, కారణంగా ఆహ్, అదేమో వేరే వాటిని రాళ్ళు, పుల్లలు, ముళ్ళు ఉన్నటువంటి ఏరియాకి ప్రిఫర్ చేయకపోవడం వలన ఇలా ట్రాప్‌లో పడిపోతుందన్నట్టు. సార్ ట్రాప్‌లో పడింది. వాడు తీసిన గొంతులో పడిందనుకుందాం. హ్మ్. దాన్ని ఎలా చంపుతాడు? చంపుతారండి వాళ్ళు స్పియర్స్ పెట్టి చంపేస్తారు. ఇగ దానిలో పడ్డ తర్వాత ఏముంది అది ఎంత శక్తి ఉన్నా హ్మ్. అదేం చేయలేదు. పొడుస్తారు. ఇక రకరకాలుగా చేసేస్తారు. అరుస్తది కదండీ అది. అరుస్తది. అన్ని రకాలుగా చేస్తుంది. పొడుస్తారు వాళ్ళంతా. ఓకే. పొడిచి సార్ చంపి పొడిచిని చంపిన తర్వాత కొన్ని స్టేట్‌లో చూసా. హ్మ్. వాళ్ళు తీసుకెళ్ళి చైనాకో వాటికో అమ్ముతారట. అదే సార్ ఇక్కడ ఏంటంటే దీని చుట్టూ కూడా కొన్ని అపోహలు ఇవన్నీ ఏం లేదు. టైగర్ అన్నీ ఏదో చెప్తారు అదంతా. టైగర్ మాంసము, లేకపోతే దాని చర్మము, దాని యొక్క గోర్లు, దాని యొక్క దాని మీసాలు, బోన్స్ తీసుకెళ్ళి అమ్ముతున్నారట. ఆ! దానివల్ల అన్నీ. అయితే ఏముండదండి అందుల. అదంతా ట్రాష్ ఏమి ఉండదు దాంట్లో. హ్మ్. అవి తింటే ఏదో అవుతది. హ్మ్. లేపోతే ఇప్పుడు మీకు అక్కడి దాకా ఎందుకు మనం అవి పులిగోర్లు మెడలేసుకొని అదంతా ఏమైతది పోయిందిలెండి. దాంట్లో? ఏముండదు. పులి ఏముండదు. చర్మం మీద కూర్చోవాలి. కూర్చుంటారు. ఆ! కూర్చొని పూజలు చేయడమో, లేపోతే ఇంకేదో లేదా పులి ఏమి చర్మం ఉండదు గోడకు సార్. పెట్టుకుంటే డబ్బులొస్తాయనో. ఏమి ఉండదు అదంతా గూడా. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా చైనా లాంటి మార్కెట్‌లో అది ఎక్కువ నమ్మకం అన్నమాట వాళ్ళకి బాగా. హ్మ్. దాని కారణంగా ఇక్కడ పులులు చంపేసి బయటికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది. ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుందండి. యెస్. ఇక దానికి పెద్ద ఎత్తున పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో గూడా దానికి ఉన్నటువంటి ఎక్కువగా తడబా మీద ఎక్కువ ఫోకస్ ఉందని ఈ మధ్యన తెలుస్తుంది. అన్ని చోట్ల అంటే ఎక్కడైతే టైగర్ ఏరియాస్ ఉంటాయో హ్మ్. అక్కడ అంటే ముఖ్యంగా ఇంకేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైతే వీక్‌గా ఉందో వీక్ ప్రొటెక్షన్, వీక్ కన్జర్వేషన్ ఉంటది గదా! హ్మ్. వీక్‌గా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే సరిగ్గా ఎన్ఫోర్స్‌మెంట్ లేక అట్లాంటి వాటి మీద ఎక్కువ చేస్తారు. అచ్చా! ఈ తడోబా లాంటియంటే ఓకే. వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ బానే ఉంటది. బట్ ఉండొచ్చు చెప్పలేము. ఓకే. అదే ఇది ఎప్పటికి ఇక మేము నిరంతరం దీనిపైన నిఘా పెట్టాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా ఊళ్ళోకి? హుహు. ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇది గూడా మీ అటవీ డ్యూటీ. శాఖ వాళ్ళు చూడాల్సిందే హ్మ్. తప్పదు. మీ దగ్గర ఎన్ని ఉంటాయండి కవ్వాల్లో? కవాడ్‌లో ఇప్పటివరకు ఒక ఆ ప్రాంతంలో అంటే కవాడ్ టైగర్ రిజర్వ్ విషయానికొస్తే ఇప్పుడు గూడా ఒక 7, 8 వరకు ఈజీగా ఉన్నాయి సార్. అవి ఈజీగా తిరుగుతున్న ఫ్రీగా ఉన్నాయంటే వాటికి కావాల్సిన ఆహారం దొరికిందా? అవి కూడా బయటకొస్తాయా? ఉంటున్నాయి. ఏం లేదు. బయటకొచ్చే లేదు. అవసరం లేదు. లేదంటారా? లేదు. ఉన్నాయి. ఓకే. అక్కడున్నాయి. సార్ పులి పంజా కొడితే ఎంత వెయిట్ పడతదండి? చాలా సార్. అది ఏంటంటే కొన్ని వందల ఆహ్,
ఏంటి దాన్ని పిఎస్ఐ చెప్తారు కదా ఒత్తిడి అంత. అంటే దాన్ని మామూలుగా చెప్పాలంటే ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎద్దు తల ఉందనుకోండి. ఎద్దు తల ఎద్దు తల మీద కనుక కొడితే ఎద్దు తల పగిలిపోతుంది. పులి పంచేతకు ఎస్, పగిలిపోతుంది. అంటే అంత ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ ఉంటుంది. అందుకనే దాన్ని ఆ, రైలు ఇంజన్తో పోలుస్తారు. సార్ పులి పంజా కొడితే ఎస్, ఇంకా అంటే ఇప్పుడు చూడండి, ఒక ఏంటి ఎద్దు యొక్క ఆవు యొక్క స్కల్ ఎంత గట్టిగా ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది కదా. సో అదే పగిలిపోతుంది. అంత ఫోర్స్ అంత ఉంటుంది. అంత ఫోర్స్ అనమాట. అలాగే కాదు దాని యొక్క ఎట్లా అంటే హ్యామర్తో పోలుస్తారు. దాన్ని హ్యామర్ సుత్తే ఉంటుంది కదా, అవును. సుత్తెతోటి మీరు ఏదైనా వేరే ఏ పరికరం అయినా మిగతా వాటి అన్నిటికంటే సుత్తి అనేది చాలా భిన్నమైంది. అంటే ఎక్కువ ఫోర్స్ పడుతుంది, దాంతో ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆ సుత్తెతో పోలుస్తారు అనమాట దాన్ని. సార్ పులి నాలిక మీద కూడా ముళ్ళు ఉంటాయి. అది ఎవరు మనుషులకు కానీ స్కిన్ కానీ ఇస్తే బ్లడ్ వస్తుంది అంటారు వాస్తవం. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఆ, పులి ఎందుకు అలా ఉంటుంది అనమాట అంటే దానిపైన ఉన్నటువంటివి కాస్త కొంచెం రఫ్గా ఉంటుంది పైన. నాలుక. ఎస్, నాలుక మీద. ఎందుకు? అది మాంసాహారం కదా తినేది. ఉమ్. ఆ మాంసం ఇప్పుడు తిన్నప్పుడు కూడా దేనికి పట్టుకొని ఉంటుంది? అది లోపల ఏదైనా ఆహారం లోపల అది ఎముకలకు పట్టుకొని ఉంటుంది కదా. ఉమ్. ఏదైనా అంతే అవును. కదా. మనం ఇప్పుడు మనం ఎవరిదైనా అంతే కదా. చికెన్ మటన్ తిన్నప్పుడు పట్టుకొని ఉంటుంది. ఆ పట్టుకొని ఉన్నప్పుడు దాన్ని లాగాలంటే మనకంటేనేమో చేతులు ఉన్నాయి. అది ఎట్లా లాగుతుంది? మరి లాగలేదు కదా. అందుకని ఈ పరిణామం అలా ఏంటిది నాలుక ఆ విధంగా పరిణామం చెందింది అనమాట. పట్టుకొని ఇలా లాగింది అనుకోండి, అది మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి తినేస్తుంది. అచ్చా సార్, ఒక జంతువుని చంపిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పట్టుకుంటుంది, ఇక్కడ గొంతు పట్టుకుంటుంది, ప్రాణం పోతుంది. కాబట్టి అక్కడ గొంతు నుంచి లేక మెడ, ఆ? ఏదైనా మెడ కానీ అంటే పై భాగం కానీ కింది భాగం కానీ. ఎందుకంటే ఈ పైనుంచి క్రిందికి పోయేటువంటి దమనులు సిరలు ఉంటాయి కదా, ఉమ్, అవి లేకపోతే వాయునాళం, ఉమ్, ఇవి ముఖ్యమైనవి. మిగతా ఎక్కడ పట్టుకున్నా కూడా ఆహా. అది ఆ యానిమల్ రెసిస్ట్ చేస్తుంది అవును. ఏదైనా ఇక్కడ కానీ. చంపిన తర్వాత ఏ పార్ట్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది? అంటే అది ఏం చేస్తుంది అంటే అండి, ఎక్కువగా పులి విషయంలో పులి తినేటువంటిది మాంసం మాత్రమే. మాంసం తింటది అంతే. మిగతా అది కూడా రోజు తిందు. లోపల పొట్ట పేగులు ఇట్లాంటి వాటిని తినదు అది. అవన్నీ వదిలేస్తుంది. కేవలం మాంసాన్ని తింటది. అది ఎక్కడ ఓపెన్ చేస్తుంది అంటే వెనక భాగం నుంచి ఓపెన్ చేస్తుంది. వెనక భాగం నుండి ఓపెన్ చేసుకుంటూ తినుకుంటూ మొత్తం మాంసం భాగం ఎక్కడెక్కడ ఉందో ఆ భాగం అంతా తినేస్తుంది. తినేసి అప్పటికే ఒక 20 కేజీలు 30 కేజీలు అట్లా తినేస్తుంది. అయితే ఏంటంటే ఒక 2-3 రోజులు ఆగింది అనుకోండి, 2-3 డేస్ వెయిట్ కూడా చేస్తుంది అది. ఎందుకంటే అది కొంచెం ప్యూరిఫై కావాలి. అయితే ఇది ఈజీగా వస్తుంది. అవును, ఇంటిపోయిన తర్వాత బయటకు వస్తుంది. ఎండిపోవడం అని కాదు కానీ మైక్రోబ్ యాక్టివిటీ పెరిగిద్ది అనమాట. అంటే సూక్ష్మజీవులు ఎక్కువగా దానిపైన చేరుతాయి. చేరి కొంచెం ఆ మాంసం ఈజీగా వచ్చేస్తుంది తినడానికి ఉమ్, లాగితే. సో అట్లా కూడా ఒక 2-3 రోజులు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది ఒకవేళ ఏదైనా చంపేసింది అని అంటే ఒక 2-3 రోజులు అక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. పులి. టైగర్ ఉమ్, ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తింటది అది. ఉమ్. రెండోసారి తినొచ్చు, మూడోసారి కూడా తినొచ్చు, చెప్పలేదు. కానీ ఈ 2-3 రోజుల్లో చుట్టుపక్కల నక్కలు మిగతా కూడా తినే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్, ష్యూర్, ఖచ్చితంగా. అదే అందుకనే ఇప్పుడు నేను ఇందాక టాప్ ప్రెడేటర్ అని అన్నాము, లేకపోతే కీ స్టోన్ స్పీషీస్, అంబ్రెల్లా స్టోన్ స్పీషీస్ అనే దానికి మంచి కరెక్ట్ పాయింట్ వచ్చారు మీరు. ఉమ్, ఏంటంటే ఒక యానిమల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంబార్ అనేటువంటి దుప్పిని చంపేసి తినదనుకోండి, ఉమ్, తినేస్తే ఇది మాంసం పార్ట్ ఇట్లాంటి అనేది తినేస్తుంది. తినేస్తే వెళ్ళిపోద్ది, అయిపోయింది దాని పని. ఉమ్, వెళ్ళిపోయిన తర్వాత చిన్న నక్కలు, చిన్న నక్క, పెద్ద నక్క, వూల్ఫ్ ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ వచ్చేసి మిగిలినటువంటి పార్ట్, మిగిలింది ఏదైతే ఉంటుందో అది తినేస్తాయి. ఈవెన్ లెపర్డ్ కూడా తినేస్తుంది. ఏది ముఖ్యంగా పొట్టపేగులు ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటి తినేస్తుంది అది. ఉమ్, లాస్ట్కు ఎముకలు మిగిలి ఉంటాయి. ఉమ్, ఆ ఎముకలు మిగలడానికి హైనా అనేది ఒకటి ఉంటుంది, ఏవలం ఉంటుంది అని, ఉమ్, కొండ్రీస్ అని కూడా అంటారు. ఉమ్, కొంచెం వికారంగా ఉంటుంది అది చూడడానికి. అది ఏంటంటే ఎముకలు తింటుంది, ఎముకల్నే తింటుంది. ఎముకల్ని తినే విధంగా దాని దవడలు అవన్నీ కూడా ఉంటాయి. అంటే చూడండి, ఒక యానిమల్ని టైగర్ హంట్ చేసి తిన్నప్పుడు, చంపినప్పుడు ఎన్ని యానిమల్స్ దాని మీద ఆధారపడి పనిచేస్తాయి. ఎక్కువ. ఎస్, అదొక ఈకో సిస్టమ్ అనమాట. సార్ ఇది కాకుండా రాబందులు కూడా వస్తాయట కదా? ఎస్, లాస్ట్కు అవి ఇంకా మిగిలినటువంటివి ఏమైనా ఉంటే అవి కూడా వస్తాయి. కాకపోతే ఇక రాబందుల సంఖ్య మనకు తెలిసిందే, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఉమ్, పూర్తిగా 96-99% వాటి సంఖ్య పూర్తిగా నాశనం అయిపోయింది. మళ్ళీ రికవర్ అవుతున్నాయి క్రమక్రమంగా. అచ్చా. కేవలం ఒక దగ్గర మాత్రమే కొన్ని ఉన్నాయి. అది కూడా మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నటువంటి బెజూర్ అనేటువంటి ప్రాంతాల్లో. అచ్చా. సార్ ఇది కాకుండా జింకలు సాంబార్ కాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ ఇష్టపడుతుంది కదా? ఎస్, ఎస్, ఎందుకంటే దానికి సరిపోయేటువంటి ఆహారం అనమాట. ఆ. ఇండియన్ కానీ దాంతో ఫైట్ చేయడం కష్టం కదండి? కష్టం, కానీ చేస్తుంది. టైగర్ పట్టేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, మాటు వేసి పట్టుకొని చంపేస్తుంది. ముఖ్యంగా ఇందులో అన్నింటిలోకెల్లా సాంబార్ అనే దుప్పి ఒకటి, సాంబార్ డీర్ అంటారు, అదొకటి. రెండవది ఈ ఇండియన్ గార్. ఈ రెండు ఇవి ఏంటంటే మీడియం సైజ్డ్. ఆఫ్ కోర్స్ ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది మన గార్ అంటాం దాన్ని ఇండియన్ బైసన్ అని కూడా అంటారు. అడవి దున్న. అవును, అడవి దున్నలు మా కవర్ టైగర్ ధరలో బ్రహ్మాండంగా ఉంటాయి. చూసారు. చాలా అంటే చాలా ఉంటాయి.
చాలా బాగుంటాయి. చాలా మెజెస్టిక్‌గా చాలా ఉన్నాయండి, మరి పులులు కూడా వస్తుంటాయి కదా. వస్తాయి. ఉన్నాయి. ఎందుకు లేవు? ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు తడోబా లాంటివి ఒక 20, 25 ఏళ్ల కిందనే అది ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. 20 ఏళ్ల నుండి ఇవాల్వ్ అవుతూ వస్తుంది. మనమేమో ఇంకా మొదట్లోనే ఉన్నాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి అంటే వాస్తవాలు ఇవన్నీ కూడా. హ్యాబిటాట్ ఆవాసం దానికి అనుకూలంగా లేకపోవడం, లేకపోతే కొన్ని ఏది మన ఎంక్రోచ్‌మెంట్లు ఉండడము. ఎంక్రోచ్‌మెంట్స్ ఉంటుంటాయి అక్కడక్కడ ఇప్పటికి కూడా. అలాగే కొన్ని ప్రాంతాల్లో చెట్ల స్మగ్లింగు, చెట్లు టీక్ ఫారెస్ట్ మనయన్నీ కూడా. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే తడోబాలో, తిప్పేశ్వర్‌లో ఉన్నటువంటి ఫారెస్ట్ కంటే కవాల్ టైగర్ కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బాగుంటది. వాస్తవం ఇది. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అక్కడికంటే ఇక్కడ మన చెట్లు ఎక్కువ. వైవిధ్యం కూడా మనది చాలా ఎక్కువ. కాకపోతే ఏంటంటే దానికి టైం పడుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నిటిని మనం సార్ట్ అవుట్ చేసుకెళ్ళాలి. జనానికి కూడా చెప్పాలి. వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. అంటే వాళ్ళకి కూడా కొన్ని అపోహలు ఉంటాయి, వ్యతిరేకత, అవన్నింటినీ మనం వాళ్ళకి చెప్పి వాళ్ళని మనం ఇప్పుడు తడోబాలో ఎట్లాగైతే స్థానిక ప్రజలకు ఏ విధంగా అనేది ఉపాధి లభిస్తుందో, వాళ్ళు ఎన్ని రకాలుగా దాని నుంచి లబ్ధి పొందుతున్నారో ఆ విధంగా వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయడం ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు. దాని ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు. అచ్చా సార్, పులి ఆహారం గురించి తెలుసుకున్నాం, తన వేట గురించి తెలుసుకున్నాం. పులి సంవత్సరానికి ఎన్నిసార్లు మీటింగ్ వెళ్తారు? అంటే ప్రత్యేకంగా ఏం లేదు సార్. కాకపోతే ఈ చలికాలం ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో మిగతా టైంలో కూడా ఉంటుంది. కానీ ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది అనమాట. అట్లా అది మీటింగ్ అయిన తర్వాత ఆడపులి అనుకుని బయటకు వేటకు వెళ్తా? అట్లేం లేదు. వేటకి వెళ్ళాల్సిందే. తప్పనిసరి వెళ్ళాలి. డెలివరీ అయింది పిల్లలు పుట్టాక? ఎస్, పుట్టాక కూడా ఆ పిల్లని ఒక దగ్గర పెట్టేసి అది వెళ్తుంది, వేటకు వెళ్తుంది, వేట తీసుకొచ్చి అది తింటది, పిల్లలకు కూడా తీసుకొచ్చి పెడుతుంది. కాకపోతే అది చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది. పిల్లల విషయంలో చాలా ప్రొటెక్టివ్ ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు మగ పులి దగ్గర రానిస్తుందండి? ఎస్, ఉంటుంది. అట్లేం లేదు. కాకపోతే అదే వెళ్తుంది అనమాట. అంటే అది రాకుండానే, దగ్గరికి రాకుండానే వేరే వెళ్ళేది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ మగపులి వచ్చేటువంటి మగపులి ఈ పిల్లల సంతానం కానట్టయితే వీటిని చంపే అవకాశం కూడా ఉంటుంది. ఓహో, కొన్ని సందర్భాల్లో జరిగినాయి. అట్లాంటి రికార్డ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే దీని పిల్లలు కాదనుకోండి, అది ఆ మగపులి యొక్క పిల్లలు కాదనుకోండి, అప్పుడు వాటిని చంపేటువంటి అవకాశం ఉంటుంది. అది నా పిల్లలు కావా అవునది మగపిల్లలు గుర్తిస్తారు? తెలుస్తుంది. తెలుస్తుంది. తన పిల్లలు అనుకుంటే దూరం ఉంటుందా? ఏం కాదు, వాటికి ఏం చేయదు. అంటే ఇది పూర్తిగా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏం కాదు నేను చెప్పేది. కానీ కొన్ని సందర్భాల్లో జరిగింది, రికార్డ్స్ ఉన్నాయి. అని కొన్ని ఫొటోస్ చూస్తుంటామండి, పులి పిల్లలు ఆడుకొని వెళ్ళడం. అవన్నీ కూడా టైగ్రెస్ మదర్ తోటి వెళ్తాయి. ఇక్కడ మేల్ తోటి ఉండవు అవి ఎప్పుడు కూడా. మేల్ తోటి ఉన్నటువంటి రికార్డ్స్ చాలా తక్కువ. కానీ ఫీమేల్ ఏదైతే వాటి టైగ్రెస్ మదర్ ఉందో, మదర్ తోటే ఉంటాయి. ఆడపులి పిల్లలకి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తుంది? ఎన్ని రోజులు? చాలా సార్. ఇప్పుడు ఏంటంటే గతంలో కూడా మనం డిస్కస్ చేసాం ఈ విషయాలు. సుమారు 4-4.5 సంవత్సరాలు తల్లితోటే ఉంటాయి అవి పిల్లలు. అంటే అందులో మగపులి ఉంటే ఏదైనా సార్ నేచర్లో 50-50 ఏదైనా కూడా అంతే. మీరు తాబేళ్ళు తీసుకోండి, మొసళ్ళు తీసుకోండి, ఈ టైగర్స్ తీసుకోండి, ఏదైనా కూడా 50% మగ 50% ఆడ, అంతే. మనుషుల్లో వచ్చినటువంటి అవలక్షణాల కారణంగానే మనకు సమస్యలు, మనకున్నటువంటి ప్రాబ్లం మనం ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం. కానీ 50-50 ఎక్కడైనా. పులి ఆడపులి మాత్రం తన పిల్లల్ని 4 నెలలు దగ్గర వస్తుంది. 4 ఏళ్ళు, 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లి కదా, మీరు పిల్లిని మీరు మామూలుగా ఊళ్ళలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు అయితే తెలుస్తుంది. అదేం చేస్తుంది, దాని కళ్ళు తెరుచుకోదు అది కొంతకాలం. సేమ్ ఇది కూడా అంతే, కళ్ళు తెరుచుకోవాలి. అవి పూర్తిగా దాన్ని కాపాడుకుంటూ అక్కడే ఉంటాయి. అంతేకాదు ఇంకేం చేస్తుంది అంటే అది అన్ని ఇల్లు తిప్పుద్ది అంటారు, మీకు పేరు వినుంటారు అన్నమాట. ఇది కూడా అంతే, ప్లేసెస్ మారుస్తుంటది. ఎందుకంటే వేరే యానిమల్స్కి తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్ లెపర్డ్స్ ఉన్నాయి, లేకపోతే కుక్కలు ఉన్నాయి, హైనా ఉంది. అవి సింపుల్గా వచ్చేసి వాటిని తినేస్తాయి తల్లి లేనప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నేచర్ అంతే. దానికి ఇప్పుడు దీనికి అది సంతానం కావచ్చు, కానీ దానికి అది ఆహారం. నేచర్లో ప్రకృతి ధర్మాలు అవన్నీ కూడా. దానిని కాపాడుకోవడం కోసం అది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టింది అది, పిల్లలు ఇక్కడ కన్నది అనుకోండి, కొన్ని రోజులు కాగానే దీన్ని షిఫ్ట్ చేసేస్తుంది. ఎందుకంటే అది పసిగడుతున్నాయి అనుకోండి, అది తెలుస్తుంది అన్నట్టు వేరే ఏవో దీన్ని పసిగడుతున్నాయి అనేటువంటి విషయం తెలిసిపోయి వెంటనే వాటిని మార్చేస్తుంది. అట్లా 2-3 ప్రాంతాలు మార్చేస్తుంది. అవి పెరుగుతాయి, కొంచెం పెద్దగా అవుతాయి, కళ్ళు తెరుచుకోవడం పెద్దగా అయినప్పుడు వాటికి ట్రైనింగ్ కూడా ఇస్తుంది అది. ఏంటి, వాటికి అవే ఆడుతూ ఉంటాయి. పిల్లలు ఆడుకుంటా ఉంటాయి చూసారా, కుక్కలు కూడా ఆడుకుంటా ఉంటాయి చూసారా, ఓదాని కూడా కొట్టుకుంటా ఉంటాయి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఓన్లీ. హంటింగ్ ట్రైనింగ్ అదంతా, బాక్సింగ్, పాయింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అట్లాగే అది ఏం చేస్తుంది, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి హంటింగ్ అప్పుడు కూడా అది ఎట్లా చేయాలి ఏంటి, ఈవెన్ చంపిన తర్వాత దాన్ని తినడం ఎట్లా, దాన్ని క్యారకాస్ని ఎట్లా ఓపెన్ చేస్తారు ఏంటి, అవన్నీ కూడా తల్లి ద్వారా నేర్చుకుంటాయి. ఇవన్నీ కూడా ఇవి కూడా ఏంటంటే పుల్లలు పుడతాయి కానీ అన్నీ ఏం బతకవు. అందులో ఒక ప్రాంతంలో 10 పుట్టాయి అనుకోండి, అంటే ఒక ప్రాంతంలో, నేను అనేది ఒక దానికని కాదు, అందులో 1 లేక 2 పిల్లల కంటే ఎక్కువ బతకవు.
మిగతా ఎనిమిది ఎలా చనిపోతాయి? చచ్చిపోతాయి అంతే, న్యాచురల్ అదంతా. ఆ. ఎందుకు అంటే వాటికి కూడా మనకు వచ్చినట్టుగానే రకరకాల డిసీజెస్ వస్తాయి. ఆహా. తప్పదు. ఇప్పుడు మనం అంటేనేమో మనకు మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, వాటికి ఏముంటాయి ఏముండవు, కాబట్టి అట్లా కొంత చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఏం చేస్తుందండి? ఏం న్యాచురల్గా పోతాయండి, అదంతే. అక్కడ వదిలేస్తే అది వేరే వేరే యానిమల్స్ తినేస్తాయి వాటిని. సరే, బతుకున్న పిల్లలు ఏం చేస్తుంది? అయితే ఇక్కడ నేను ఒక మాట, ఈ రెండు అప్పుడు కొన్ని చచ్చిపోతాయి. ఇంకా కొన్ని ఏంటంటే 4 ఏళ్ళు పెరుగుతుంటాయి కదండి. 4 ఏళ్ళు వచ్చిన తర్వాత వీటికి కూడా టెరిటరీ కావాలి సొంతంగా. ఆ టెరిటరీ కోసం బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు తడోబా నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏది కొత్త కప్స్ ఏవైతే ఉంటాయో, కప్స్ అంటామండి పిల్లల్ని, అవును. ఆ కప్స్ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చినప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్తుంటాయి. వెళ్తున్నప్పుడు కూడా వాటికి ప్రమాదం పొంచి ఉంటుంది చాలా సందర్భాల్లో. ఎందుకంటే అది ఇన్ఎక్స్పీరియన్స్డ్ కదా, కొత్త, దానికి అన్నీ కొత్త, ఏంటి అనుభవం లేదు. అవును. దాని కారణంగా సింపుల్గా అవి ఏంటి జనాలు వేసేటువంటి ఊరులు, ఉచ్చులు, లేకపోతే ట్రాప్లలో పడిపోవడము, లేక తెలియక జనావాసాల్లోకి వెళ్ళడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. జరిగి చాలా వరకు చచ్చిపోతాయి. అట్లా మొత్తం ఇవన్నీ కూడా సుమారు 80% కప్స్ చచ్చిపోతాయి. ఓకే. జస్ట్ 20% మాత్రమే మిగులుతాయి. అవి ఇక వాటి అందరూ ఒక టెరిటరీ ఏర్పరచుకొని ఆ ఏరియాలో అదొక కొంతకాలం, అది అంటే సేఫ్గా ఉన్నంత కాలం 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు అట్లా ఉంటాయి. ఒక 10-12 ఏళ్ళ వరకు బతుకుద్ది అంతే. 12 ఏళ్ళ తర్వాత అసలు పులికి ఎంతకాలం ఉంటుందండి? అంతే సార్, 10-12 జూలో అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక మనం దానికి కావాల్సిన తిండి ఇస్తారు. అలాగే జూలో ఎంతకాలం ఉండొచ్చండి? 15-20 సంవత్సరాలు బతికిన సందర్భాలు కూడా రికార్డ్స్ ఉన్నాయి, ఉంటాయి అక్కడ. కానీ అడవిలో కష్టం. అడవిలో 10-12 ఏళ్ళు బతికితే చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ, సాధ్యం కాదు. ఎందుకంటే నిరంతరం పోరాటం కదా, రోజు పోరాటం. అది ఆహారం కోసం కూడా పోరాటం చేయాలి, దాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేయాలి. ఒక అడవిలో పులి ఉండాలనుకుంటే అసలు అడవి ఎలాగ ఉండాలండి? అంటే ఏం లేదు సార్, ఇందాక నేను కారణాలు ఏవైతే చెప్పినో అవే పరిష్కారం అంతే. ఒకటి, దాని ఆవాసం బాగుండాలి. డిస్టర్బ్ కాకూడదు, ఆవాసం డిస్టర్బ్ కాకూడదు. అంటే మనుషులు వెళ్ళి చేయడం, ఇలాంటి మనుషుల కార్యకలాపాలు తగ్గించాలి, మినిమైజ్ చేయాలి. అంటే ఒకప్పుడు మరి లేవా అంటే ఉన్నాయి, కానీ అప్పుడు ఇంత అడవి ఉంది, ఇంతమంది మనుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడేమో కొన్ని రివర్స్ అయిపోయింది. అది దాని కారణంగా జనాభా బాగా పెరిగిపోవడం, మనుషుల యొక్క అవసరాలు, అలాగే అడవి యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం, అవగాహన లేకపోవడం, వీటి కారణంగా దాని యొక్క ఆవాసం అనే దాన్ని మనం నాశనం చేస్తున్నాం. ఏది దాని చెట్లు కొట్టడం కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి దాన్ని చెట్లను మొత్తం నాశనం చేసేసి ఆక్రమించడం కావచ్చు, లేకపోతే వాటి యొక్క ఆహారాన్ని దుప్పులు, జింకలు అట్లాంటి వాటిని మనుషులు వాటిని చంపేయడం కావచ్చు, ఇలాంటి వాటన్నిటి అనమాట. సో వీటిని కనుక మనం పరిష్కరిస్తే, అట్లనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు, పెద్ద పెద్ద డ్యామ్స్, పెద్ద పెద్ద రోడ్స్, ఇట్లాంటి వాటన్నిటిని కూడా తప్పనిసరి అయితేనే ఫారెస్ట్ గుండా, లేకపోతే ఆ ప్రొటెక్టెడ్ ఏరియా, ఇది సంరక్షణ రక్షిత ప్రాంతం ఉంటుంది కదా, శాంక్చరీ అంటాం, ఆ శాంక్చరీ గుండా కానీ, లేకపోతే వాటి యొక్క ఆవాసం గుండా కానీ వెళ్ళే విధంగా వెళ్లకుండా చూసుకోవాలి. మొదటి సంగతి దానికి మినిమైజ్ చేయాలన్నమాట. మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలని మనం మినిమం లెవెల్లో పెట్టుకోవాలి. అంటే ఎస్పెషల్లీ ఈ ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ అడవి ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం చేయదు. ఎందుకంటే ఒకసారి అడవి పోయిందంటే మళ్ళీ మనం దాన్ని రీక్రియేట్ చేయలేము, అసాధ్యం. మనం ఎన్ని ప్లాంటేషన్లు పెట్టినా, మనం ఎన్ని గార్డెన్లు కట్టినా, కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు మనం పెట్టినా కూడా 1 ఎకరం సహజ సిద్ధమైనటువంటి అడవిని సృష్టించలేము. అది పక్కా. ఇక లేదు సార్, దాన్ని మనం కాపాడాలి. ఓకే సార్, పులి తన ప్రాంతాన్ని ఎలా గుర్తించుకుంటుంది అంటే? ఒక్కొక్కసారి టాయిలెట్ వెళ్తుంటది, ఒక చెట్ల గోర్లుతారు. ఎస్ సార్, ఎస్, అవునవును, బాగుంది. ఇది దానికి ప్రత్యేకంగా టెరిటరీ అన్నాం కదా మనం ఇందాక. ఆ టెరిటరీని అది ఏం చేస్తుంది అంటే పూర్తిగా మీరు ఇందాక చెప్పినట్టుగా యూరినేషన్ చేస్తుంది. ఓకే, ఆ చేయడం ద్వారా దాంట్లో కొన్ని కెమికల్స్ అన్నమాట, అవన్నీ కూడా అవి కొంతకాలం, ఒక నెలన్నర పాటు ఆ కెమికల్స్ అలా ఉండిపోతాయి దాని మీద. అలాగే ఇంకేం చేస్తుంది అంటే చెట్ల మీద గీరుతుంది, ఇట్లా మొత్తం గీరినప్పుడు కూడా దాని యొక్క ఘాట్లు పడతాయి పైన. అది ఎంత ఎత్తు ఉంటే అంత పైకి గీరుతుంది దాని ద్వారా. అలాగే ఇంకొకటి, దాని టెరిటరీలో దారిలో రక్కిద్ది. ఇప్పుడు మన పిల్లి కూడా చూడండి, ఇట్లా రక్కిద్ది కాళ్ళతోటి. అంటే మీకు ఇందాక చెప్పాను, ప్యాడ్ అనేది మెత్తగా ఉంటుంది అన్నాం కదా, కానీ ఈ టోస్ పైన గోర్లు ఉంటాయి దానికి. అయితే నడిచేటప్పుడు గోర్లు వెనకకి వెళ్ళిపోతాయి, ముందుకు రావు, వెనకకుంటాయి అనమాట. అందుకని గోర్ల గీతలు పడవు మనకి. మామూలుగా అయితే గోర్ల గీతలు పడతాయి వేరే వేటికైనా, కుక్క జాతులకు పడతాయి, దీనికి పడవు, అట్లా అనమాట. అంటే కుక్క జాతి, పిల్లి జాతిని గుర్తించేటువంటి ఐడెంటిఫికేషన్ కూడా ఇదే ఇప్పుడు నేను చెప్పింది. మనం కొన్నిసార్లు, అంటే ఇది అవసరం కాబట్టి నేను చెప్తున్నా, కుక్కదో దేందో చూసి ఇది పులి అడుగు అని చెప్పేసి లొల్లి బాగా అవుతుంది. కానీ అక్కడ క్లియర్గా చూస్తే మనకు అర్థమవుతుంది. పెద్ద కుక్క ఉంది అనుకోండి, కొంచెం పెద్దగా ఉంటుంది, 8-10 సెంటీమీటర్లు కూడా ఉంటుంది.
దానికి క్లియర్‌గా గుర్తులు పడతాయి. ఏది నెయిల్ మార్క్స్ పడతాయి. హ్మ్. క్లియర్‌గా ఇట్లా గుచ్చుకున్నట్టుగా పడతాయి. అదే పిల్లికి పడవు. ఇది పిల్లి జాతి కదా! ఏది లెపర్డ్ గాని, టైగర్ గాని వాటికి పడవు. అవి ఉన్నాయి అనంటే అది కుక్క అనమాట. హ్మ్. అంటే అది మామూలుగా మన ఊళ్ళో కుక్క కావచ్చు, లేకపోతే దగ్గర. వుల్ఫ్ కావచ్చు, హ్మ్. తోడేలు అంటాం కదా! అవును. తోడేలు కావచ్చు, లేకపోతే పెద్ద నక్క కావచ్చు, ఇలాంటివి అయి ఉంటాయి. అదే మనం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హ్మ్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సార్ ఒక అడుగు ఎన్ని అది జనరల్‌గా 12, 13 సెంటీమీటర్లు ఈజీగా ఉంటుంది సార్. హ్మ్. 13 సెంటీమీటర్లు, 15 వరకు కూడా ఉంటుంది. ఓహ్! పెద్ద పులిది. ఉంటది. 13 సెంటీమీటర్లు పొడవు, వెడల్పు హ్మ్. ఉంటుందనమాట. ఈజీగా ఉంటుంది. అదే లెపర్డ్ అనుకోండి కొంచెం తక్కువ ఉంటది. 9, 10 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ రాదు. హ్మ్. 9, 10 అంతే. అది దాటదిక. పులికి ఆహారం ఉంది. మంచిగా సరదాగా ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అడుగుతుంటారు కొంతమంది. పులి దానికి విశ్రాంతి తీసుకుంటాదని. చేస్తుంటదా? అంటే విశ్రాంతి అనేం లేదు సార్. ఒకసారి ఆహారం దొరికిందనుకోండి, ఆ! ఇక అది మళ్ళీ దాని పైన ఏమీ ఉండదు. దానికి వేరే వ్యాపకమే ఉండదిక అది. అంటే పులి ఇప్పుడు ఈరోజు ఒక జింక సంపారుతుంది. హ్మ్. అది పడుకుంది. యెస్. పడుకున్నప్పుడు ఇంకొక జింకలు వెళ్ళినా ఏమనదు. ఏమనదది. మనం చూస్తాం గూడా డిస్కవరీ ఛానెల్ ఆ! మీరు నేషనల్ జియోగ్రఫిక్ చూడండి. ఆ! ఆ సింహాలు అవి ఇవి మనకు ఆఫ్రికా వాళ్ళు అయి చూపెడతా ఉంటారు. ఆ! అది ముందే ఉంటాయి. అవన్నీ అటు ఇటు అవి ఇవి కలిసే తిరుగుతుంటాయి ఆ! ఆల్మోస్ట్. ఎందుకు ఆ కడుపు నిండుకుంది కాబట్టి. అంతే కడుపు నిండా ఉంది కాబట్టి అది తినదు. ఆహా! తినే ఛాన్సే లేదసలు. అచ్చా! అది అంటే దానికి ఆకలేస్తే లెగుస్తది. అంతే. ఆకలేసినప్పుడు మాత్రమే హంట్ చేస్తది. హ్మ్. అంతే. వేరేదేమి లేదు. పులిని చూసి మనిషి ఏం నేర్చుకోవచ్చండి? చాలా నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు అంటే దానికి దాని నైజం చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. తప్పకుండా. చాలా ఇప్పుడు టాప్ ప్రిడేటర్ సార్ అది. ఫారెస్ట్ ఎకోసిస్టమ్‌లా అది టాప్ ప్రిడేటర్. దాని పని అది చేస్తుంటది అంతే. వేరే వాటికి దేనికో చేయడం, దేని గురించి తనకంటూ సొంతంగా ఏదో చేసుకోవడం కాదు. తన ఎగ్జిస్టెన్స్ కోసం వాటిని చంపుతది. అలాగే అన్ని పాపులేషన్స్‌ని, అన్ని జాతుల యొక్క జనాభాలను అది క్రమబద్ధీకరిస్తుంటది. ఆ విధంగా ఆవరణ వ్యవస్థ మొత్తాన్ని నడుపుతదది. హ్మ్. చాలా పెద్ద గురుతర బాధ్యత అది. మామూలు విషయమేం గాదు. దాని విలువ మనకు తెలియదు. ఇప్పుడు ఒక టైగర్ ఉందనుకోండి, ఒక అడవిలో ఆ ఫారెస్ట్‌ని అంతటికి అది రక్షణ. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పాపులేషన్స్‌ని రెగ్యులేట్ చేస్తదది. చెట్లు ఇట్లాంటి వాటిని కొట్టుకుపోకుండా ప్రొటెక్షన్ గూడా ఇస్తది. హ్మ్. అన్ని రకాలుగా. అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ వర్షపాతం గూడా ఎక్కువుంటది. ఓకే. ఉంటది. అలాగే అక్కడ ఎక్కువుంది కాబట్టి నీళ్లు గూడా ఎక్కువుంటాయి. అవన్నీ కూడా నదుల్లోకొచ్చేస్తాయి. నదుల నుంచి నీరు బయటికెళ్తా ఉంటది. వాటిని మనం ఉపయోగిస్తా ఉంటాం. అంటే ఇవన్నింటికి మనం లెక్కలు గనుక వేస్తే ఎన్నో వందల కోట్లు, వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆవరణ వ్యవస్థ సేవలకు టైగర్ కారణమైతది. అంటే లెక్కలు మనమేమో అవును. వెయ్యం. అవును. మనం వీటన్నిటికి లెక్కలున్నాయి మన దగ్గర అదే ఒక మనిషికి బతకడానికి దానికోసం పులి సహకరిస్తుంది అడవిలో. యెస్. ఓకే. అవును. కానీ అది ఆ పులిని చూసి మనిషి ఏం నేర్చుకోవాలని అడుగుతున్నాను. అదే నేను ఇందాక చెప్పినటువంటిది ఒక హ్మ్. గురుతర బాధ్యతను అది నిర్వర్తిస్తుంది. అన్నింటి మేలు కోసం హ్మ్. అలా చేస్తుంది. అంతేకాదు అది హంట్ చేసేటప్పుడు ఇదంతా విపరీతమైనటువంటి పేషెన్స్ ఉంటది దానికి. హ్మ్. అలాగే వేరే వాడికి హాని చేయడం అనేది కూడా ఏముండదది. హ్మ్. చెయ్యదు సాధారణంగా. కొన్ని జరిగేటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే స్ట్రే ఇన్సిడెంట్స్ సార్ అవన్నీ గూడా. హ్మ్. అవన్నీ ఇప్పుడు కొన్ని మానిటర్‌గా కొన్ని మారినటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. కానీ వాటిని మానిటర్‌గా ఎప్పుడైతే మారిపోద్దో అది మనుషుల్ని చంపే గుణం మారిపోతుంది. ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు మిగతా యానిమల్స్ అన్నిటికంటే బాగా వీక్ అనమాట. హ్మ్. అంటే ఫిజికల్‌గా. హ్మ్. మనం పరిగెత్తను కూడా పరిగెత్తలేం. హ్మ్. సాధ్యం కాదు. మిగతా ఏదో దుప్పి, జింక, పంది అనుకోండి విపరీతమైన స్పీడ్ తోటి చాలా స్ట్రెంత్ తోటి ఉంటాయి అంటే అవి. పులి మేనేటర్‌కి ఎప్పుడు మారుతదండి? అది కొద్ది సందర్భాలు సార్ చాలా. ఎందుకంటే అవి ఎప్పుడైతే అది కొన్ని సందర్భాల్లో ఇంజ్యూరీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా! బ్యాడ్ ఇంజ్యూరీ ఆ! గాని, లేకపోతే డిసీజ్ ఏదైనా కావడం గాని, బలహీనంగా మారిపోతది. అప్పుడేం చేస్తదంటే, దానికి వేరే యానిమల్స్ దొరకవిగ. దొరకవు. దొరకని పరిస్థితులలో ఈ మనుషుల జరుగుతుంటది. ఇంకా కొన్ని సందర్భాల్లో సడెన్ కాన్ఫ్రంటేషన్ గూడా జరుగుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ సెన్సస్ అప్పుడు ఈ జంతు గణన గూడా ఉంటది. మీరు హ్మ్. పేపర్‌లలో చదివినో అవును. లేదో? అవును. అది మేము మొన్ననే చేసినాం. హ్మ్. 2026ల. హ్మ్. 4 ఏళ్లకోసారి చేస్తాం. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ అంటారు దాన్ని. హుహు. టైగర్ ఎస్టిమేట్ మొత్తం దేశమంతా జరుగుతది. తెలంగాణలో గూడా జరిగింది. మొన్న పూర్తయిపోయిందది. హ్మ్. అంటే ఇంకా ఉంది. కెమెరా ట్రాపింగ్ గూడా చేస్తారు. హ్మ్. అది వేరే విషయం హ్మ్. అనుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే తడోబాలన జరిగిందొకసారి. ఆ సందర్భంలో వీళ్ళు ఆహ్, రకరకాల వాటి యొక్క ఏంటి టైగర్ యొక్క హ్మ్, ఏంటి పగ్ మార్క్స్, ఈ రేక్ మార్క్స్, స్క్రేప్ మార్క్స్ ఇట్లాంటి వాటినన్నిటిని చూసేటువంటి క్రమంలో హ్మ్. అనుకోకుండా టైగర్ అది అటునుంచొచ్చింది. వీళ్ళు ఇటు నుంచెళ్లారు. ఒక లేడీ బీట్ గార్డ్ ఆమె మీద దాడి చేసింది. హ్మ్. చనిపోయినట్టుంది ఆమె హ్మ్. లాస్ట్ టైమ్. అట్లా జరుగుతుంది. అంటే సడెన్ కన్ఫ్రంటేషన్. హ్మ్. అంటే ఏదైనా ఏ యానిమల్‌కైనా ఫ్లైట్ డిస్టెన్స్ అనేది ఒకటుంటది. హుహు. ఇప్పుడు మీరు కోడి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. పిల్లలతోటుంది. మీరు దగ్గరికెళ్లారు. ఎంత వరకెళ్తారు మీరు? అది చూస్తా ఉంటది. మనల్ని గమనిస్తుంటది.
కుక్క అయినా అంతే. కుక్క పిల్లలతోటి ఉంది. సర్టెన్ డిస్టెన్స్ వరకు అదేమనదు మనల్ని. అంటే అది ఏం చేస్తుంటది అన్నట్టు చూస్తుంటది అది. ఎంత దగ్గరికి వచ్చామో అనే దాన్ని బట్టి అది అంచనా వేసుకుంటది. ఇక్కడికి వస్తే నేను తప్పించుకోగలుగుతాను అని ఆలోచిస్తుంది. మీరు ఆ డిస్టెన్స్ కూడా మీరు అధిగమించి ముందుకెళ్ళిపోయారు. అప్పుడు వేరే దారి లేదు దానికి, టక్న మీద పడుతుంది. ఇలాంటి సడన్ కాన్ఫర్టేషన్స్ కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. సరే, మీరు ఇందాక అన్నటువంటి దానికి నేను కంక్లూడ్ చేస్తాను దాన్ని. ఇందాక టెరిటరీని ఎట్లా మార్క్ చేసుకుంటారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకుంటుంది అనమాట. సార్, పులి గురించి పక్కన పెడదాం, మీ గురించి వద్దాం. మీరు బుక్ రాశారు, అందులో కంటెంట్ ఏంటి, ఏ ఉద్దేశం రాశారు, అసలు కంటెంట్ గురించి చెప్పండి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటంటే ఇది రాసినటువంటి పుస్తకం ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించినటువంటి సార్ పూర్తిగా. అంటే ఇది నేను గత 4-5 ఏళ్ళుగా ఈనాడు పత్రికలో వ్యాసాలు రాస్తున్నాను, పర్యావరణానికి సంబంధించినటువంటి వ్యాసాలు. అయితే నేను ఒక ప్రాక్టీసింగ్ ఫారెస్ట్ ఆఫీసర్గా నేను రకరకాల ప్రాంతాల్లో పనిచేశాను, చూశాను, కాలినడకన అంతా తిరిగాము. అయితే వాటి యొక్క విషయాలు చెప్పడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది మన ప్రచార మాధ్యమాల్లో. అది ఏదైనా కానివ్వండి, పేపర్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఏదైనా కూడా. ఇప్పుడు మీరు కూడా ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, ఫారెస్ట్ అడవి ప్రకృతికి సంబంధించిన ఎన్ని ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. అంటే మీరు ఇంట్రెస్ట్ కొద్దిగా కొంచెం పెంచుకొని ఉంటారు బహుశా, కానీ మిగతా అన్ని జనరల్గా నేను చెప్పేటువంటిది. అలాగే పేపర్లలో కూడా చూడండి, ఆర్థిక విషయాలు, సామాజిక విషయాలు, పాలిటిక్స్, వీటి గురించి ఉంటాయి, కానీ పర్యావరణం గురించి ఉండదు, తక్కువ ఉంటుంది, పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ మరి పర్యావరణానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అంతేనా? పర్యావరణంలో మనం భాగం. అలాగే మన జీవనంలో కూడా పర్యావరణం అనేది అసలు లేకుండా సాధ్యమే కాదు. అలాంటప్పుడు దాని గురించి ఎంత ఉండాలి, చాలా లేవు. అయితే దాన్ని కొంతమంది రాస్తున్నారు, నేను కూడా రాయాలని చేయడం జరిగింది. అట్లా నేను ఇప్పటి వరకు 80 వ్యాసాల వరకు రాశాను ఒక 4-5 ఏళ్ల కాలంలో. 2020-21 ప్రాంతాల్లో మొదలుపెట్టాను నేను. అనుకోకుండా ఈనాడు వాళ్ళు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు, ఎడిట్ పేజీలో వచ్చేటి, ఎడిటోరియల్ పేజీలో. అయితే తర్వాత ఏమనుకున్నానంటే, మరి వేస్తున్నాం రైటే, కానీ పొద్దున చదువుతారు, సాయంత్రం వరకు అది మళ్ళీ పక్క పడేస్తారు. అలా కాకుండా దీన్ని ఒక పుస్తక రూపం ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను మళ్ళీ అన్నింటిని సంకలనం చేసి, సుమారు ఒక 60-61 ఉన్నాయి, 60 వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి వాటిని ఒక 4-5 చాప్టర్లుగా, వన్యప్రాణులు, వాటి యొక్క సమస్యలు, అలాగే అడవుల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యం, లేక నదులు, పర్వతాలు, ఇట్లాంటి వాటిలలో ఉన్నటువంటివి, ఇలా నేను ఒక 4-5 చాప్టర్స్గా విభజించి వాటన్నిటిని చేశాను. మీరు ఇందాక అన్నట్టు పెద్ద పులి దగ్గర నుంచి మినుగురు పురుగుల వరకు కూడా, ఆరుద్ర పురుగుల గురించి కూడా దాంట్లో ఉంటుంది, ఈవెన్ రివర్ డాల్ఫిన్ గురించి కూడా ఉంటుంది. మన అడవుల నుంచి అమెజాన్ అడవుల వరకు కూడా ఉంటుంది అందులో. ఇంకా అంతేకాదు, ఇంకెన్నో ఉన్నాయి. అసలు నేను దాంట్లో చేసినటువంటిది చాలా చిన్న భాగమే. మీరు రాసిన దాంట్లో కింద చిన్న పురుగు నుండి పైన రాబందు వరకు ఉంటుంది కదా. రాబందుల గురించి కూడా ఉంటుంది, ఎందుకంటే రాబందుల పైన నేను పనిచేశాను కొంతకాలం. వాటి గురించి పనిచేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఒక 3-4 years నేను పనిచేశాను బెజ్జూర్ ప్రాంతంలో, అంటే పాత ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో వాటి గురించి. సో దాన్ని తెలియాలని, అంటే వాటి యొక్క ప్రాముఖ్యత తెలియాలని, దాని యొక్క విలువ తెలియాలని, అంతేకాకుండా మనకు వాటి పట్ల బాధ్యత కూడా ఉంది. వాటిని మనం బాగు చేయాలి, అంటే వాటిని మనం సంరక్షించాలి. వాటిని సంరక్షించడం ద్వారా మనకేం లాభం అంటే మనకే లాభం. అవి సరిగ్గా ఉంటే మనం సరిగ్గా ఉంటాయి. ఇప్పుడు టైగర్ లేదనుకోండి, ఆ ప్రాంతం అంతా దెబ్బతింటది. రాబందులు లేవనుకోండి, పొల్యూషన్ విపరీతమైన రకరకాల రాబందులే కదా మీరు రాసిన దాంట్లో గబ్బిలాలు. గబ్బిలాలు కూడా ఉంటాయి. గబ్బిలాలు లేకపోతే లేదు. గబ్బిలాలు ఎన్నో వందల వేల కీటకాలను తినేస్తుంటాయి రోజు. ఆ విధంగా వాటి కీటకాల యొక్క సంఖ్యను క్రమబద్ధీకరిస్తుంటాయి అన్నమాట. అందుకోసం రాసిపెట్టారు అట్లా. అయితే ఏ జీవి అయినా కూడా దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఆవరణ వ్యవస్థలో ఉంటుంది. దాని గురించి మనకు తెలియకపోవడం వల్ల నష్టం జరుగుతుంటుంది. వాడి లేకపోవడము, అవి నాశనం కావడము, లేక వాటి ఆవాసాలు నాశనం కావడం, ఇట్లా జరుగుతుంటుంది. దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం కోసం నేను చేసినటువంటి ప్రయత్నం ఇది. ఓకే సార్, మరొకసారి ప్రొఫెషనల్కి వద్దాం. ఫైనల్గా, అడవిలో ఉంటే అసలు పులి బయటకు వచ్చింది, రావడానికి కారకులు మీరు చెప్పారు. వచ్చిన తర్వాత ప్రజలు ఏం చేయాలి, అవి రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? అంటే ఒకటి సార్, ఈ ఆవాసాల పునరుద్ధరణ అనేటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఆవాసం క్షీణించిందో, ఆవాసం దెబ్బతిన్నదో, దాన్ని మనం అడ్రస్ చేయాలి. కాకపోతే అది లాంగ్ టర్మ్ ప్రొసీజర్. అదంతా కూడా వెంటనే మనం అనుకున్నంత తొందరగా కాదు.
కొన్ని ఏళ్ళు పట్టిద్ది, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఒక జనరేషన్ టైం కూడా పట్టొచ్చు. కాకపోతే దానికి తప్పనిసరి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. ఇటు ప్రజలు గానీ, ప్రభుత్వాలు గానీ ఎవరైనా కూడా. కొన్ని షార్ట్ టర్మ్ మెజర్స్ తీసుకోవచ్చు. కొన్ని లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకొని దాన్ని ఆవాసాన్ని పునరుద్ధరించాలి. అలాగే ఈ పోచింగ్, హంటింగ్ ఇలాంటివన్నీ కూడా ఏం లేకుండా ఉండాలి. తప్పనిసరి అయితే తప్ప ఈ అభివృద్ధి కార్యక్రమాలు అడవులను ఆక్రమించే విధంగా ఉండకూడదు. దాన్ని మినిమైజ్ చేసుకోవాలి ఏవైనా కూడా. చేస్తేనే అది ఉంటది. ఎందుకంటే అడవిని రీక్రియేట్ చేయలేం. అది అసాధ్యం అదంతా కూడా. సో, అదిలా చేసుకోవడం బెటరు. అప్పుడు ఈ స్ట్రేయింగ్, ఈ బయటికి రావడము, ఈ బయటికి వెళ్ళిపోవడం ఇట్లాంటివి మనకు తగ్గుతాయి. అయితే ఇవి కూడా ఏంటంటే బయటకొచ్చినప్పుడు వెంటనే అటవీ శాఖ ఇంకా వేరే వాళ్ళ ద్వారా కూడా దాన్ని పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి అంటే దాన్ని ట్రాంక్యులైజ్ చేయాలి. ట్రాంక్యులైజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు అది. అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఏంటి అవన్నీ అసెస్ చేయాలి. అటవీ శాఖలో ఉన్న సీనియర్ అధికారులు, క్రింద ఉండేటువంటి ముఖ్యంగా ఫీల్డ్‌లో పనిచేసేటువంటి అధికారులు, అట్లనే వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు కూడా ఉంటారు. అలాగే షూటర్స్ ఉంటారు. అంటే కరెక్ట్‌గా షూట్ చేయాలి కదా! వీళ్ళందరూ కూడా కొన్ని కమిటీస్ ఫార్మ్ చేస్తారు దానికి. చేసి దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రోటోకాల్ ఉంటది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే చేయాలి దాన్ని పట్టుకోవడం అనేది. ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత ఎలాగంటే స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవుద్ది? యెస్. ఇదే నేను ఇందాక చెప్తున్నటువంటి విధానం. ఈ ప్రోటోకాల్ ప్రకారము, ఎన్‌టీసీఏ గైడ్‌లైన్స్ ప్రకారము, అలాగే దీనికి అంతటికి ఇప్పుడు మన రాష్ట్రంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉంటారు. అంటే అటవీ శాఖలో పీసీసీఎఫ్ ర్యాంక్ అధికారి అనమాట. డీజీపీ ర్యాంక్ అధికారి ఉంటారు పోలీస్‌లోనే. ఇక్కడ ఆయన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనమాట. మేడం గానీ, లేక సార్ గానీ ఒకరు ఉంటారనమాట. వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రోటోకాల్‌ని అనుసరించి ఈ బృందాలుగా ఏర్పడి దాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే దాని స్టేట్ ఎలా ఉంది, దాని యొక్క పరిస్థితి ఎట్లా ఉందనేది అంచనా వేయాలి. ఆ అంచనా వేయడానికి ఎన్ని రోజులు పడతదండి? చాలా కాలం పడుతుంది సార్. కానీ ఈలోగా జరగాల్సిన నష్టం జరుగుతుంటది కదా? అంటే దాని యొక్క మూవ్‌మెంట్‌ని ప్రజలకు చెప్తా ఉంటారు ఇప్పటికి. ఈ ప్రాంతంలో ఇది ఉంది అనేటువంటిది ఎప్పటికీ దాని ఇప్పుడు ఒక వెంట ప్రాంతంకి తిరుగుతుంటారు. వచ్చిందండి. ఈ ప్రాంతంలో ఆవునో దేన్నో చంపింది. హ్మ్. ఆ ప్రాంతంలో ఉండదు. హ్మ్. తర్వాత ఇంకో ప్రాంతానికి అయితే వెళ్తే ఎలా మీరు అంచనా ఇదంతా వేస్తారు? ఎందుకు అవుతుందంటే సార్, అది తిన్నప్పుడు, అది చంపినప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ కాకూడదు. ఏదైనటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అవి డిస్టర్బ్ అవుతున్నాయి. అడవి అనుకోండి, ఏం డిస్టర్బెన్స్ ఉండదు. చక్కగా ఆడనే ఉంటది, తినేసి వెళ్ళిపోతది. ఇది జనావాసాలు కదా! ఇక జనాలకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ. టైగర్ అనగానే ఇక మనోళ్ళు లేనటువంటివి కూడా సోషల్ మీడియాలో కొత్తయి పెట్టారు. అవును. అది ఎక్కడిదో తడోబాకు సంబంధించింది ఉంది. అది కవాల్లో తిరుగుతుందని పెట్టి కొంతమంది పెట్టారు మొన్న. ఏ వస్తు పెడుతున్నారు? పెట్టేస్తారు. ఆ, అంటే ఆ స్థితికి మనం వెళ్ళాం. ఉమ్, కానీ నిజంగా అక్కడ అట్లా ఉండదు. ఉమ్. అయితే అది ఉండే విధంగా దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. కాదండి. తినేస్తారు. ఏ ప్రాంతంలో పులి ఉంది, ఉమ్. కానీ బి ప్రాంతంలో రావచ్చు అనే విషయం మీరు ఎలా అంచనా వేస్తారు? అంటే పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, అడవి ఉందా, గతంలో హిస్టరీ ఏమన్నా ఉందా, ఇట్లాంటివన్నీ చూస్తుంటారు. అంతేకాదు దాన్ని ట్రాక్ చేస్తారు ఎప్పటికీ. మా వాళ్ళు ఉంటారు, ట్రాకర్స్ ఉంటారు, టైగర్ ట్రాకర్స్. వాళ్ళు ఎంత బాగా ఇన్ఫర్మేషన్ చెప్తారంటే, ఇప్పుడు నా దగ్గర 2 టైగర్స్ ఉన్నాయి అనుకోండి, 4 టైగర్స్ ఉన్నాయి అనుకోండి. ఇది ఏ టైగర్ అనేది వాడు పగ్మార్క్ చూసి చెప్పేస్తాడు. ఇది L1 లేకపోతే ఇది K2 అని పేరు. ఎల్ అంటే అంటే ఆ పేరు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో దానికి ఎన్ని సంవత్సరాలు అని కూడా గుర్తు చెప్తారా? ఎంత వయసు అంటే ఉందని కూడా? కొంతకాలం తర్వాత చెప్పొచ్చు కొన్నిటికి. అచ్చా. కొన్ని ప్రాంతాలు మన దగ్గరనే పుట్టి ఉంటాయి అవి. ఉమ్. కాబట్టి అది ఎప్పుడు పుట్టింది కూడా వీడికి తెలుసు. అంటే ఒక ప్రాంతంకి వచ్చి వాళ్ళు చెప్పేస్తారు దీని తర్వాత ఎక్కడికి వెళ్తుంది. ఎస్ చెప్తారు, ఈజీగా చెప్తారు. అంటే ఊహిస్తారు, అజంప్షన్ అన్నమాట. ఏది టైగర్ ఏరియాస్లోనైతే. కానీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం కష్టం. అదంతా ఈజీ ఏం కాదు. ఇప్పుడు మీరు బయట చెప్పారు హ్యాబిటేషన్స్లో ఉన్నాయని చెప్పారు. ఆ హ్యాబిటేషన్ నుండి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఎలా వెళ్తుంది అనేది మనం చెప్పలేం. వాళ్ళు కూడా ఉంటారు. ఈ టీమ్స్ అన్నీ ఉంటాయి సార్ మొత్తం. నేను కొన్ని మీకు చెప్తాను. ఎట్లా అంటే దాన్ని షూట్ చేయడానికి ఒక టీం ఉంటుంది. షూట్ చేయడానికి దాన్ని పూర్తిగా అందులో వెటర్నరీ డాక్టర్ ఉంటారు, ఫారెస్ట్ ఆఫీషియల్ ఉంటారు, షూటర్ ఉంటారు. అట్లా అనమాట. దాన్ని ఎక్కడి నుంచి చేయాలి ఏంటని అది చేయడం కూడా, ఆ యానిమల్ ఏంటి, దాని యొక్క స్టేట్ ఏంటి, దాని యొక్క స్థితి ఎట్లా ఉంది, అది ఎంత బరువు ఉంది, దానికి ఏ మంది ఇవ్వాలి, ఇవన్నీ రూల్స్, ఇవన్నీ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారమే చేయాలి. లేదు. మళ్ళీ తగిలిన తర్వాత అది స్పృహ కోల్పోయిందా లేదా, కోల్పోతే మళ్ళీ దాన్ని వెంటనే ఎక్కడికి మనం పంపించడానికి ఎంత టైం కావాలి, దాన్ని తీసుకెళ్లేవాళ్ళు. అది తగిలిందనుకోండి, మళ్ళీ కొంత దూరం పోయి అది పడిపోతుంది. దాన్ని సెర్చ్ చేయాలి, ఎటుపోయింది కూడా తెలియదు. దానికి సర్చింగ్ టీమ్ అని ఒకటి ఉంటుంది. వీళ్ళందరికీ కావాల్సినటువంటి లాజిస్టిక్ సప్లై చేయడానికి ఒక లాజిస్టిక్ టీమ్ అనేది ఉంటుంది. ఇట్లా కొన్ని టీమ్స్ ఏర్పాటు చేస్తారు. ఒకవేళ మొత్తం ఇంజక్షన్ కొట్టిన తర్వాత దానికి మత్తు ఎక్కడానికి ఎంత టైం పడుతుంది, తిరిగి మామూలు స్థితి రావడానికి ఎంత టైం పడుతుంది? సార్, అయితే ఇదేంటంటే యానిమల్ యొక్క ఆ టార్గెట్ యానిమల్ ఏంటిది అనేది, అది లెపర్డా, టైగరా, అది ఎంత బరువుతోటి ఉంది, హెల్దీగా ఉందా, లేక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అంచనా వేయగలగాలి. కొన్నిటికి తొందరగా అవుతుంది, కొన్నిటికి తొందరగా కాదు. ఓకే, దాన్ని కూడా చూడాలి. ఒకవేళ
డోస్ ఎక్కువ కావాలనుకోండి, ఎక్కువ కావాలంటే మళ్ళీ ఇంకొక డ్రగ్ తోటి మళ్ళీ ట్రాంక్యులైజ్ చేస్తారు దాన్ని రెండోసారి కూడా. ఉమ్, ఒకవేళ అది మొత్తానికి స్పృహ కోల్పోయి ప్రాణం పోయే పరిస్థితి ఉందనుకోండి, మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలి. ఉమ్, మనం ఇచ్చింది ఎక్కువైంది అన్నట్టు. ఉమ్, ఇది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఇప్పుడు మనం రోజు మన గురించిన పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు అనుకోండి, మనకు రోజు తెలిసినటువంటి డాక్టరే కొంచెం మన గురించి చాలా ఆలోచించి ఎన్నో చేస్తాడు. అవును. కానీ మీరు అక్కడ ఏమి తెలియనటువంటి యానిమల్ని మీరు ట్రీట్ చేస్తున్నారు, టార్గెట్ చేసి దాన్ని అవును. మీరు ట్రాంక్యులైజ్ చేస్తున్నారు. చాలా కష్టమైన పని అదంతా. మనం బయట అనుకుంటాం పట్టుకపోయి చేసేయండి అని అంటాం, కానీ దీంట్లో చాలా సంక్లిష్టతతో ఉన్నటువంటి అంశం అనమాట. సార్ ఒకవేళ మత్తు ఎక్కువైపోయి చనిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? జరుగుతాయి, అట్లా కూడా జరగచ్చు, కొన్నిసార్లు జరిగినాయి. టీం మీద యాక్షన్ ఉంటుందా? అంటే వీళ్ళు ప్రోటోకాల్ సరిగ్గా పాటించారా లేదా? నేను ఇందాక చెప్పాను కదా, ఎన్టీసీఏ ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా, ఆ ప్రోటోకాల్ని వీళ్ళు సరిగ్గా పాటించారా లేదా? సరిగ్గా పాటిస్తే ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటిది వాళ్ళు చేశారు, ఉమ్, జరిగినటువంటిది బియాండ్ దైర్ లిమిట్స్ అవును, కాబట్టి జరిగింది. కానీ ఎక్కడన్నా నిర్లక్ష్యం జరిగింది అనేటువంటిది ఉంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్. ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇదంతా కూడా లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి ఆపరేషన్స్ ఇవన్నీ. దీనికి చూడండి ఎంతమంది చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా అన్ని ఆర్డర్స్, దీనికి కావాల్సినటువంటివన్నీ కూడా చీఫ్ వైల్డ్ వార్డెన్ నుండి పూర్తి ఆర్డర్స్ ఉండాలి. ఇది ఒకటి ఉంటుంది అనమాట, సెక్షన్ 11 అనుకుంటా వైల్డ్ లైఫ్ యాక్ట్ లో. దాని ప్రకారం మనం చేయొచ్చు. కానీ అందరూ అనుకుంటా కనపడుతుంది కదా, కట్టేయండి పట్టేయండి, వీళ్ళకి అవగాహన లేక. పిల్లి కుక్క కాదు కదా, చిన్న పిల్లి కుక్క అంటే మనం ఏమైనా చేయగలుగుతాం, కానీ ఇది టైగర్ అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ పాటించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను మీకు అవన్నీ అవసరం లేదు. ఇట్లా ప్రొసీజర్ ప్రకారం చేస్తేనే అది సక్సెస్ అవుద్ది. లేదంటే ఎక్కడ ఏది జరిగినా కూడా ఫెయిల్ అయిపోతాయి. లేక అది దొరకకుండా ఇంకేదో అయిపోయి అది అగ్రెసివ్గా మారింది అనుకోండి, ఇంకేమైనా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సార్ ఆ సమయంలో అగ్రెసివ్గా అయిపోయింది అనుకోండి, ఏం చేస్తుంది పులి? అంటే డిస్టర్బ్ అయింది అనుకోండి, మనం చేసేటువంటి పనుల కారణంగా అది డిస్టర్బ్ అయింది అనుకోండి, దాడి చేసే అవకాశం ఉంటుంది. అట్లా అంటే అంతే కదా, దాడి చేస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే దాని సేఫ్టీకి భంగం కలుగుతుంది అని తను భావించింది అనుకోండి, మీద పడుతుంది అట్లా. అయితే ఇక్కడ వీటికి కూడా సార్ కాంపెన్సేషన్స్ ఉంటాయి, అన్నిటికి కూడా ఎక్స్గ్రేషియా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, పంట నష్టం జరిగింది అనుకోండి, అడవి పందుల వలన ఇంకా వేరే వాటి వలన, దానికి కాంపెన్సేషన్ ఇస్తారు. ఒక ఎకరానికి 7,500 రూపాయలు అట్లా ఇస్తారు. అలాగే చనిపోయిన ఆవులకి వాటికి కూడా ఇస్తారు. మేము ఎన్నో సార్లు ఇచ్చాం, 20-30 సార్లు ఇచ్చుంటాం. చనిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే వెటనరీ డాక్టర్ నుండి ఒక సర్టిఫికేట్, అట్లనే ఫారెస్ట్ వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తే వాళ్ళు వెళ్ళి ఇక్కడ జరిగిన నష్టము అడవి జంతువు వలన జరిగింది అనేటువంటిది నిర్ధారణ కావాలి. మరి దేని మీద జరిగిందో మనకు తెలియదు కదా, వేరే వాటి వలన జరిగితే మనం అప్పుడు ఇవ్వలేము, ఇస్తే తప్పైపోతుంది, తర్వాత మళ్ళీ సమస్య అవుతుంది. ఇది జరిగినటువంటి నష్టము, మనిషికి గాయమైంది. ఒకసారి ఒక ఇష్యూలో ఒక వ్యక్తి పైన ఎలుగుబంటి దాడి చేసి కన్ను దెబ్బతిన్నది, పాప ఆయనకి కన్ను పోయింది, కొట్టేసింది ఇట్లా. దాన్ని నిర్ధారణ చేసి అక్కడ ఉన్నటువంటి, అంటే ఎక్కడ జరిగింది అని అంటే ఆ ప్రాంతం వెళ్ళి మనం అక్కడ దాని యొక్క పగ్ మార్క్స్, దాని ఏవో కొన్ని దొరుకుతాయి మనకు, ఆయన చెప్పినటువంటి విధానము, అది దాడి చేసిన విధానము, ఇవన్నీ చూస్తాం. చూసి మనం పంచనామా రాసేసి ఆ రిపోర్ట్ చేస్తాం. ఓకే చేస్తే వాళ్ళకి ఏంటి నష్టపరిహారం ఇస్తారు. ఓకే అట్లా ఏంటి వాళ్ళకి ఎంతైతే ఎక్స్గ్రేషియా కొంత డబ్బులు ఇస్తారు, ఈవెన్ ప్రాణ నష్టం జరిగినా కూడా అన్ఫార్చునేట్లీ ఏమైనా జరిగితే దానికి కూడా వెంటనే ఇప్పుడు 10 లక్షల రూపాయలు వరకు ఉన్నట్టుంది, ఇప్పుడు 10 lakhs. సార్ ఫైనల్గా ఇంకోటి చెప్పండి, ఈ పర్యావరణం కాపాడే బాధ్యత కేవలం ప్రభుత్వానిదేనా, ప్రజలు కూడా? చాలా ముఖ్యం సార్. ప్రభుత్వానికి సరే ఓకే, అది ఎలాగో పరిపాలనలో భాగంగా తప్పనిసరి చేస్తారు. కానీ ప్రజలలో ఎప్పుడైతే దాని పట్ల అవగాహన వస్తుందో, మనది ఇది అని వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటారో, అప్పుడే నిజంగా పర్యావరణం అనేది, అడవులు ఇంకా మిగిలిన అన్నటువంటి ప్రకృతి కాపాడబడుతుంది. ఇక్కడ రానంత వరకు అది చాలా కష్టం. కాకపోతే జనాల్లో దాని గురించినటువంటి అవగాహన అయితే పెంచాల్సిన అవసరం అందరి మీద ఉంది. అటు అందరి మీద, ప్రభుత్వం మీద కానీ, అటవీ శాఖ మీద కానీ, తెలిసినటువంటి ప్రతి వ్యక్తి మీద, అంటే దాని గురించి విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. చేయడం ద్వారా తప్పకుండా దీన్ని ఉన్నటువంటి దాన్ని మనం కాపాడుకోవచ్చు, ఇంకా పోయినటువంటి దాన్ని కూడా తిరిగి పొందొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, పర్యావరణం కాపాడే బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని కాదు, ప్రజలు కూడా అంటున్నారు రామ్మోహన్ గారు. ఇది నాది కాదు అనకుండా ఇది మనది అని అనుకుంటే ఖచ్చితంగా మనం భావితరాలకి మంచి పర్యావరణం ఇస్తాం. కేవలం ఆక్సిజన్ ఒకటే కాదు, రకరకాల విషయంలో ఎకో టూరిజంలో మనకి పర్యావరణం కాపాడుతుంది. ఆ పులి బయటకు వచ్చిందంటే అక్కడ ఉన్న దాని ఆవాసాల వల్లే బయటకు వస్తుంది. కాబట్టి పులిని చూసి దయచేసి బెదిరించి దాన్ని ఎక్కువగా ప్రొవోక్ చేసి దాన్ని ఇరిటేట్ చేయదు. అది వచ్చిన తర్వాత తిన్న ఆహారం తిని వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి కోపం తెప్పించే విధంగా ప్రయత్నం చేయొద్దు అంటూ రామ్మోహన్ గారు చెప్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న పులులపై
రామ్మోహన్ గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyajit sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.